టీవీ ప్రేక్షకులకి నమస్కారం. చెప్పాలని ఉంది కార్యక్రమానికి స్వాగతం. సినిమా కథలోని పాత్రల స్వభావాలను, సన్నివేశాలను దృశ్య కావ్యంగా ప్రేక్షకులకు ముందు రావాలంటే దానికి ఛాయాగ్రాహకుడు నిరంతరం కొత్తగా ఆలోచిస్తూనే ఉండాలి. ఆ నేపథ్యంలో సినిమాకు చెందిన 24 క్రాఫ్టుల్లో సినిమాటోగ్రఫర్దే అగ్రతాంబూలం. ప్రేక్షకులను అద్భుతమైన దృశ్యాలతో అలరిస్తున్న సినిమాటోగ్రఫర్స్లో సెంథిల్ గారు ఒకరు. ఆయన చేసిన ప్రతి సినిమా కొత్తగా చూపించడానికి ఆయన ఎప్పుడూ కొత్తగా నేర్చుకుంటూ ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సినిమాల్ని సినిమాటోగ్రఫర్స్ తీసిన విధానాన్ని నేర్చుకున్నారు. అంతేకాకుండా టెక్నాలజీ పరంగా ఎన్నో మ్యాగజైన్స్ని, పత్రికల్ని చదివారు. ఆయన ఎక్కువ శాతం దర్శకుడు రాజమౌళి గారి సినిమాలకే ఛాయాగ్రాహకుడిగా చేశారు. ఆయన చేసిన ప్రతి సినిమా ఘన విజయాల్ని సాధించాయి. సినిమాలతో నిత్యం బిజీగా ఉండే సినిమాటోగ్రఫర్ సెంథిల్ గారు ఇవాల్టి మన కార్యక్రమం చెప్పాలని ఉందికి విచ్చేశారు. నమస్కారం అండి, బాగున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్. ఆస్కార్ అనే ఒక పెద్ద అవార్డ్ని తీసుకుని మాకు తెచ్చిచ్చారు. థ్యాంక్ యూ సో మచ్, హార్టీ కంగ్రాచులేషన్స్. సినిమాటోగ్రఫర్ అని అనగానే ఇటీవల కాలంలో మీ పేరే ఎవరైనా ఫస్ట్ చెప్తున్నారు. తెర ముందు నటించే నటీనటులకున్నంత క్రేజ్ యాజ్ అ సినిమాటోగ్రఫర్ మీకు వచ్చింది. ఇది మీరు ఎలా సాధించారనుకుంటున్నారు? నిజంగా అలా ఉందా అండి? నిజంగా అంటే మీకు స్టార్ డోమ్ వచ్చేసింది యాజ్ అ పాపులర్ సినిమాటోగ్రఫర్. అంటే గాడ్స్ గ్రేస్ అండి, ఐ బిలీవ్ ఇన్ ఇట్. సో లైక్ ఐ హావ్ బీన్ అంటే రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఐ హావ్ ఆల్వేస్ అంటే ఎప్పుడు మంచి వర్క్ చేయాలని ఒకటి ఐ యూస్ టు ట్రై. అండ్ అదృష్టం బాగుండి మంచి సినిమాలు రైట్ ఫ్రమ్ బిగినింగ్ అయితే దగ్గర నుండి మంచి మంచి సినిమాలు నాకు రావడం అండ్ మంచి డైరెక్టర్స్తో కొలాబరేట్ అవ్వడం. బట్ ఏంటంటే ఎవ్రీ టైమ్ ఐ వాజ్ ఆల్వేస్ అంటే ఐ వాజ్ ట్రయింగ్ ఫర్ ఎక్సలెన్స్ ఆల్ ద టైమ్. అంటే ఈ సినిమా ఎలా బాగా చేయొచ్చు. సో ఎవ్రీ సినిమాకి అలా చేయడం వల్ల మేబీ దట్ ఈస్ వై రికగ్నిషన్ వచ్చింది. ఇట్ హస్ బీన్ అ లాంగ్ టైమ్ అండ్ కన్సిస్టెన్సీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. అంటే లాస్ట్ 20 years ఐ హ్యావ్ బీన్ డూయింగ్ కన్సిస్టెంట్లీ గుడ్ జాబ్. అంటే ఒక్క సినిమా 2 సినిమాలకి ఒకసారి బై యాక్సిడెంట్ యూ కెన్ కమ్ అప్ అండ్ డూ సమ్ గ్రేట్ జాబ్. బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 20 years ఆర్ మోర్ దెన్ దట్ కన్సిస్టెంట్లీగా చేయడం అన్నది ఐ హ్యావ్ బీన్ అ పార్ట్ ఆఫ్ రియలీ ఎక్స్ట్రీమ్లీ సక్సెస్ఫుల్ తెలుగు సినిమా పార్ట్ అవ్వడం వల్ల రికగ్నిషన్ వచ్చింది అనుకుంటా. అసలు మీరు పుట్టింది ఎక్కడండి? మీ నాన్నగారు, అమ్మగారు ఏం చేసేవారు? మీ అన్నదమ్ములు ఎవరు? ఇక్కడే హైదరాబాద్లో పుట్టానండి. అంటే టు బి మోర్ స్పెసిఫిక్ బొలారం ఏరియాలో, లైక్ అక్కడే పుట్టి పెరిగాను బొలారంలో. దెన్ మై ఫాదర్ వాజ్ ఇన్ ద ఆర్మీ, ఈఎంఈ కార్ప్లో పనిచేసేవాళ్ళు. మదర్ ఈజ్ అ హౌస్ వైఫ్ అండ్ ఇంట్లో నేనే పెద్ద, 2 చెల్లెలు. సో నౌ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ మ్యారీడ్ అండ్ గర్ల్ లివ్స్ ఇన్ Bangalore and other girl lives in Bombay. So this is how it is. So army man son అన్నమాట. అంటే చిన్నప్పుడు సినిమాలు చూడడమే కానీ ఎప్పుడైనా ఈ సినిమా ఫీల్డ్కి రావాలని ఎప్పుడు అనుకోలేదు. సో ఇట్స్ లైక్ గాడ్స్ గ్రేస్, యాక్సిడెంట్లీ ఐ ల్యాండెడ్ అప్ హియర్. చదువు మరి ఏం చదివారు మీరు? నేను గ్రాడ్యుయేషన్ చేశానండి, బిఎస్సి ఎంపీసీ చేశాను. సో ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ ఐ యాక్చువల్లీ లైక్ అంటే నాకు ఐదర్ ఆర్మీలో వెళ్ళాలని, లైక్ ఎన్డీఏ ఐ వాంటెడ్ టు రైట్ ఎన్డీఏ లైక్ ఆర్ సంథింగ్ కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ అవి చేయాలనుకున్నాను. దెన్ ఆర్ లైక్ ఐ వాంటెడ్ టు గెట్ ఇన్ టు సివిల్ సర్వీసెస్. సో దట్ వాజ్ మై గోల్ అండ్ ఎయిమ్ అనమాట. ఇంకోటి ఏదైనా క్రికెటర్ అవ్వాలని ఒకటి, బికాజ్ క్రికెట్ ఐ వాజ్ వెరీ ప్యాషనేట్ చిన్నప్పటి నుండి. లైక్ దిస్ వర్ ద 3 options, బట్ సినిమా అన్నది ఎప్పుడూ లేదండి. సో ఇట్ జస్ట్ అంటే డెస్టినీ లాగా ఐ వాజ్ జస్ట్ picked up and put and like, okay, this is your path, you have to travel అన్నట్టు. సో I am here in films now. అంటే అనుకోకుండానే వచ్చేసారా? బిఎస్సి చేశారు, దాని తర్వాత ఏమన్నా అంటే లైక్ పూణేలో చదివారు కదా మీరు? అదే అండి, అంటే అది కూడా ఏంటంటే లైక్ I was preparing for my civil service and like as everyone knows, so I gave at least 2 years of my time. Okay, like 2 years I have to prepare and give an exams, prepare అవ్వాలి. సో దాంట్లో ఆ ప్రాసెస్లో ఏంటంటే ఏ ఎగ్జామ్ వచ్చినా కూడా I was just writing the exam just for hit, అంటే టు బీ కాంపిటేటివ్. ఒక్కోసారి అంటే ఎగ్జామ్ ఆ మూడ్లో లేకపోతే అండి ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. వన్స్ యూ గెట్ అవుట్ ఆఫ్ ద మూడ్ ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ టు గెట్ ఇన్. సో కాన్స్టెంట్లీ యూ హ్యావ్ టు కీప్ అప్లయింగ్ ఫర్ సంథింగ్. సో ఆ ప్రాసెస్లో ఐ వాజ్ రైటింగ్ ఆల్ ద ఎగ్జామ్స్. అంటే చిన్న అయినా కూడా, అంటే ప్రొబిషన్ ఆఫీసర్ అయినా కూడా, లైక్ రైల్వేస్ ఎగ్జామ్, ఏదైనా ఏ ఎగ్జామ్ ఉన్నా కూడా నాట్ ద ఇంటెన్షన్ ఆఫ్ జాయినింగ్ బట్ టు బీ రైటింగ్, బీ ఇన్ ద మూడ్ ఆఫ్ ఎగ్జామ్స్ అనమాట. సో ఆ ప్రాసెస్లో లైక్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ రామ్మోహన్ అని మా ఫ్రెండ్, సో ఈ వాంటెడ్ టు జాయిన్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్. సో అప్లికేషన్ తెప్పించుకున్నాడు. సో దెన్ తర్వాత
ఈ వాజ్ స్లైట్లీ అండర్ ఏజ్ దేర్. అంటే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఏంటంటే అప్పర్ ఏజ్ లిమిట్ లేదు కానీ అండర్ ఏజ్ లిమిట్ ఉందండి. సో లోవర్ ఏజ్ లిమిట్ ఉంది. సో ఆ ఏజ్ లిమిట్లో ఈ వాజ్ స్లైట్లీ యంగర్ దెన్ 1 year. సో ఏమన్నా అంటే అప్లికేషన్ వేస్ట్ అయిపోద్ది, సో నువ్వు ఎలాగో రాస్తున్నావు కదా ఇది కూడా రాయగానే అన్నాడు అనమాట. సో అలా ఐ అప్లైడ్ అండ్ సో ఆయనే యాక్చువల్లీ లైక్ ఫామ్ ఫిల్అప్ చేసి, సో ఐ జస్ట్ హ్యాడ్ టు సైన్ ఇట్. ఇంటికి వెళ్ళి మమ్మతో ఫోటో అడిగి ఆయనే మొత్తం అంతా ఫిల్అప్ చేసి. సో ఏ బ్రాంచ్ అంటే లైక్ దేవర్ 4 branches, లైక్ డైరెక్షన్, మోషన్ పిక్చర్ ఫోటోగ్రఫీ, దట్ సినిమాటోగ్రఫీ, సౌండ్ ఇంజనీరింగ్, ఎడిటింగ్ ఉండేది. సో ఈ మోషన్ పిక్చర్ ఫోటోగ్రఫీ ఏదో బాగుంది కదా అని అది టిక్ చేసి జస్ట్ సో దట్స్ హౌ ఐ టిక్డ్ ఇట్ అండ్ we just applied for it. So that's how it happened. So then it's an all India exam and so like it's very very competitive. Ade prestigious college kuda adi. And they were like ante only 10 seats every year for each discipline. Correct. 50,000-60,000 people write the exam. So in that they select only like 10 people. Dantlo kuda like third world countries వాళ్ళకి 2 seats are reserved for them. So they are like around 8 seats for Indians ఆ type. బట్ ఐ రియలీ లైక్ ద హోల్ ప్రాసెస్ ఆఫ్ సెలెక్షన్ అండి. అంటే ఫస్ట్ ఆల్ ఇండియా ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. సో దాని మీద ఈచ్ డిపార్ట్మెంట్ నుండి ఒక 40 మందిని సెలెక్ట్ చేస్తారండి. లైక్ ఆన్ మెరిట్ దే సెలెక్ట్ 40 people అండ్ ఫర్ 1 week దే టీచ్ యూ అబౌట్ ద బేసిక్స్ ఆఫ్ సినిమా. అంటే లైక్ కామన్ కోర్స్ లాగా లైక్ సినిమా అంటే ఎలా తీస్తారు, ఏంటి, ఎలా ఆ నేర్పించిన దాని మీద మళ్ళీ ఎగ్జామ్ తీసుకుంటారు. దెన్ గ్రూప్ డిస్కషన్స్ అవన్నీ ఉంటాయి. సో దెన్ దే షో అ ఫిల్మ్, ఆ ఫిల్మ్ని మనం అనలైజ్ చేయాలి. సో అలాంటి అన్ని ఇట్స్ ఎ వెరీ బట్ ఎవ్రీథింగ్ వాజ్ సో న్యూ, టీడియస్ అండ్ ఎవ్రీథింగ్ వాజ్ న్యూ టు మీ. ఎందుకంటే లైక్ సినిమా నేను ఎప్పుడంటే గొప్ప సినిమా అంటే ఒక చిరంజీవి గారు, ఒక విశ్వనాథ్ గారు, మణిరత్నం, దిస్ వర్ ద ఓన్లీ పీపుల్ హు ఆర్ లైక్ గ్రేట్ టు మీ. ఐ నెవర్ న్యూ తారకావ్స్కీ అని, లైక్ కిస్లావ్స్కీ ఉన్నాడని, లైక్ ఆర్ త్రూఫో ఆర్ గోదాడ్. దిస్ ఐ నెవర్ హర్డ్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ పీపుల్. ప్యారలల్ సినిమా లైక్ కురుసావా ఆర్ లైక్ ఎనీవన్ లైక్ ఆర్ ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ సత్యజిత్ రే, ఋత్విక్ ఘటక్ ఇలాంటి ఫిల్మ్ మేకర్స్ పేర్లు కూడా అసలు ఎప్పుడు వినలేదు. సో ఇట్ వాజ్ లైక్ పక్క కమర్షియల్ సినిమాని చూసేవాళ్ళం. సో ఇట్ వాజ్ లైక్ కంప్లీట్లీ న్యూ టు మీ. అంటే ఆ ఇయర్ నాకు ఏమర్థమైందంటే ఐ వాజ్ ద యంగెస్ట్ టు అప్లై ఇన్ దట్. మిగతా 40 members ఆర్ లైక్ అదర్ పీపుల్ వర్ ఆల్ లైక్ ఐదర్ ఎక్స్పీరియన్స్డ్, వర్క్ ద ఇండస్ట్రీ, ముందు వర్క్ చేసి వచ్చారు. సో లైక్ 4th attempt 5th attempt అలా చేస్తున్నారు. సో ఐ థాట్ ఓకే లైక్ బట్ the whole atmosphere చాలా నచ్చిందండి నాకు. that 1 week I was really like impressed with it. So I thought if I don't get it, so next time ఎలాగైనా అప్లై చేయాలని ఒక క్యూరియాసిటీ అది వచ్చింది. బట్ గాడ్స్ గ్రేస్ ఐ గాట్ త్రూ ఇన్ ద ఫస్ట్ అటెంప్ట్ itself. That was something which ఇంట్లో వాళ్ళు ఏమనలే వెళ్ళమన్నారు అంటే ఫస్ట్ పేరెంట్స్కి చెప్పలేదండి. సో ఆఫ్టర్ ఐ జస్ట్ వెంట్ అండ్ కెమ్ బ్యాక్, దెన్ వెన్ ఐ గాట్ సెలెక్టెడ్ లైక్ దెన్ ఐ టోల్డ్ మై ఫాదర్ లైక్ ఇట్లా లైక్ ఐ గాట్ సెలెక్టెడ్, ఐ వాంటెడ్ టు గో ఇట్ అంటే లైక్ హీ వాజ్ లిటిల్ షాక్డ్. ఎందుకంటే లైక్ సినిమా ఇండస్ట్రీలో వి డోంట్ హ్యావ్ ఎనీ అంటే కాంటాక్ట్స్ కూడా ఏమీ లేదు. అంటే ఎవరు సినిమా ఇండస్ట్రీ తెలిసిన వాళ్ళు అలాంటి ఏమీ లేదనమాట. సో హీ వాజ్ లైక్ యాజ్ ఎ ఫాదర్ ఐ వాంటెడ్ టు పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు చదివించాలని, దట్ వాజ్ మై బాధ్యత. సో ఐ విల్ టేక్ దిస్ యాజ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఐ విల్ ఫండ్ యూ లైక్ దిస్, బట్ డోంట్ టెల్ మీ దట్ తర్వాత నన్ను ఎందుకు ఆపలేదు, నేను సినిమా ఇండస్ట్రీకి వెళ్తానంటే అలాంటి తర్వాత ఏం చెప్పొద్దు, నిందలు వేయొద్దు. అండ్ ఏమీ హెల్ప్ కావాలంటే ఐ కాంట్ హెల్ప్ బికాజ్ నాకు సినిమా ఇండస్ట్రీలో ఎవరు తెలియదు. సో ఇఫ్ యూ థింక్ ఎవరు హెల్ప్ లేకుండా ఇఫ్ యూ కెన్ డూ ఇట్ అని అనుకుంటే ఇట్స్ అప్ టు యూ, ఐ విల్ సపోర్ట్ యూ అన్నాడు. సో దట్ ఇట్ సెల్ఫ్ వాజ్ గుడ్ ఫర్ మీ. సో దెన్ ఇట్ వాజ్ లైక్ ఓకే నౌ ఇట్ ఈస్ మై డిసిషన్. సో ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ప్రూవ్ మై సెల్ఫ్. సో అలాంటి సిచ్యువేషన్లో సో ఐఎమ్ లైక్ సో ఇట్ జస్ట్ హ్యాపెండ్ లైక్ దట్. యువర్ సన్ ఈస్ సక్సెస్ఫుల్, యువర్ పేరెంట్స్ విల్ బి హ్యాపీ. మీ మాతృభాష ఏంటండి? నేను తమిళియన్ అండి, కానీ పుట్టి పెరిగిందంతా ఇక్కడ తెలంగాణలోనే. సో ఇట్ ఈస్ ఐఎమ్ మోర్ ఆఫ్ ఎ హైదరాబాదీ దెన్ తమిళియన్. సో తమిళ్ మాట్లాడడం వచ్చు. కానీ అంటే హైదరాబాద్లో పుట్టడం వల్ల ఏంటంటే హైదరాబాద్లో ఇంతవరకు అంటే నేను చిన్న ఉన్నప్పుడు లైక్ లాస్ట్ 15 years ముందైనా కూడా ఎవరైనా కలిస్తే హిందీలోనే మాట్లాడేవారు. సో తెలుగు చాలా తక్కువ మాట్లాడేవారు. సో నౌ ఇట్ హెస్ కంప్లీట్లీ చేంజ్డ్. సో అందువల్ల లైక్ ఇట్స్ మోర్ అబౌట్ అంటే ఎప్పుడైనా ఓకే హిందీ, తెలుగు, ఇంగ్లీష్ అలా కలిపి వచ్చేస్తుంది అనమాట. పాస్ అయి వచ్చిన తర్వాత అవకాశాలు రావడం అన్నది కూడా కష్టం. అంటే మీకు ఎవరు పరిచయం లేదన్నారు, మరి అలాంటిది మొదటి అవకాశం మీకు ఎలా వచ్చింది, ఎవరిచ్చారు?
ఒక ప్రీమియర్ ఇన్స్టిట్యూట్, ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుండి వచ్చాను. సో ఐ థాట్ ఓకే లైక్ మంచి రెడ్ కార్పెట్ వెల్కమ్ దొరుకుతుందని ఊహించుకున్నానులేండి. సో లైక్ అంటే లైక్ అంత ప్రీమియర్ ఇన్స్టిట్యూట్, వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ద కంట్రీ, రాగానే ఆఫర్స్ వస్తాయి అనుకున్నాను. బట్ నథింగ్ లైక్ దట్ హ్యాపెండ్. డైరెక్ట్లీ అంటే ఇంకా అసిస్టెంట్ చేయడం అక్కర్లేదు, డైరెక్ట్లీ వెళ్ళి సినిమాటోగ్రఫీ యాజ్ ఎ కెమెరామెన్గా చేసేయాలి అని. సో తిరిగాను చాలా మంది దగ్గర. సో అందరూ కలవడం ఓకే లైక్ ఓకే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఉండ అది ఇది కలిసారు, కానీ బట్ అవకాశం మాత్రం ఎవరు ఇవ్వలేదు. సో అప్పుడు లైక్ ఐ మెట్ జయంత్ పరాంజీ గారు కలిసాను. సో ఆయన పాపం చాలా ఫీల్ అయ్యి ఓకే ఆయన అర్థమైంది నా ఎంతూజియాజం అదంతా అర్థమై పిలిచి చెప్పారు, ఇంటికి పిలిచారు. సో వెళ్ళిన తర్వాత చెప్పారు సినిమా ఇండస్ట్రీ ఏంటంటే లైక్ ఫర్ ఎవ్రీ వన్ ఇట్ ఈస్ అ బిజినెస్, ఫర్ ప్రొడ్యూసర్ ఇట్ ఇస్ అ బిజినెస్, ఫర్ యాక్టర్ ఇట్ ఈస్. సో ఇక్కడ కొత్త వాళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వాలంటే కండిషన్స్ కొన్ని ఉంటాయి. ఎలా అంటే లైక్ మిమ్మల్ని ఎవరైనా వర్క్ చేసినట్టు చూసి ఉండాలి, లేకుంటే మిమ్మల్ని ఎవరైనా రికమెండ్ చేయాలి, అరే ఇతను బాగా చేస్తాడు అని రికమెండ్ చేయాలి, లేకుంటే మీరు ఎవరైనా అసిస్టెంట్ చేస్తుంటే ఓకే లైక్ ఇందరు అసిస్ట్ చేశాడు సో ఈయనకి ఇలాంటి అట్లీస్ట్ వర్క్ స్టైల్ తెలుస్తుంది. సో ఇలాంటి అన్నీ చాలా ఇంపార్టెంట్. సో లైక్ అంటే ఐ నో లైక్ అంటే నీకు తెలుసు యూ కెన్ డూ ఇట్ అని, కానీ జనాలకు తెలియాలి కదా, నమ్మకం జనాలకు కుదరాలి నీ మీద. సో ఆ నమ్మకం కుదరాలంటే సో దే ఆర్ సమ్ కండిషన్స్. సో బెస్ట్ ఏంటంటే ఎవరైనా రికమెండ్ చేస్తే డెఫినెట్లీ దట్ విల్ బి బెస్ట్ థింగ్, బట్ నో వన్ ఈస్ దేర్. సో హౌ టు రికమెండ్. సో ఆయన ఫస్ట్ టైం కలుస్తున్నాను, అప్పుడు అర్థమైంది ఏంటంటే ఓకే లైక్ ఐ నీడ్ టు హ్యావ్ కాంటాక్ట్స్ అని అర్థమైంది. సో కాంటాక్ట్స్ కావాలంటే సో ఐ థాట్ ఓకే అప్పుడు మళ్ళీ వెళ్ళి అసిస్ట్ చేయాలి, సో అసిస్ట్ చేస్తే కాంటాక్ట్స్ కురుతాయని. సో దెన్ ఐ వెంట ఇప్పుడు ఎవరిని కలవాలి అది కూడా తెలియదు. ప్రసాద్ ల్యాబ్స్ ముందేంటంటే డిజిటల్ వచ్చే ముందు నెగిటివ్స్లో షూట్ చేసేవాళ్ళు, నెగిటివ్లో షూట్ చేసేవాళ్ళు కదా, ఫిల్మ్లో షూట్ చేస్తారు కాబట్టి సో అది డెవలప్ చేయడానికి ల్యాబ్స్ ఉండేవి. సో ఆ ల్యాబ్స్లో అందరు కెమెరామెన్ లాగా ల్యాబ్కి వస్తారని తెలిసి ప్రసాద్ ల్యాబ్స్కి రెగ్యులర్గా వెళ్ళాను. అక్కడ పొన్నయ్య గారని గ్రేడర్ ఉండే, ఫిల్మ్ గ్రేడర్. సో ఆయన వెళ్ళి కలిసాను, సార్ ఇట్లా నేను ఇట్లా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుండి పాస్ అవుట్ అయ్యాను, సో దెన్ లైక్ ఇట్లా అసిస్ట్ చేయాలనుకుంటున్నాను, ఐ వాంట్ టు మీట్ కెమెరామెన్స్ అంటే. సో ఆయన చెప్పారు ఓకే నీకు ఎవరన్నా కెమెరామెన్లు పర్టికులర్గా అసిస్ట్ చేయాలని ఎవరైనా ఉందా అంటే, అలా కాదు సార్ నాకు ఎవరో కెమెరా దగ్గర అసిస్ట్ చేయాలంతే, ఎవరు ఏంటి అని కాదు, బికాస్ ఐ జస్ట్ వాంట్ టు హ్యావ్ కాంటాక్ట్. సో ఆ ప్రాసెస్లో ఈ గేమ్ నాకు తెలిసిన కెమెరామెన్స్ ఉన్నారు, యూ కెన్ మీట్ హిమ్ అని. మీకు ఎవరో కూడా తెలిసిండేది కాదేమో కదా పేర్లు తెలిసిండేది, బికాస్ నాకు సినిమా పట్ల అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు, అవగాహన లేదు కాబట్టి సో తెలియదు. సో దెన్ ఆయన చెప్పారు ఇట్లా శరత్ గారు అన్న కెమెరా ఉన్నారు, సో లైక్ అంటే ఆయన చాలా రెగ్యులర్గా కృష్ణారెడ్డి గారు సినిమాలు చేస్తూ ఉంటారు, ప్రాబ్లీ లైక్ ఈ విల్ బీ గుడ్ ఫర్ యూ అంటే. దెన్ ఐ మెట్ శరత్ గారు అండ్ దెన్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ విత్ మై అసిస్టెంట్. సో తర్వాత అమృతం సీరియల్లో మీకు మొదటి అవకాశం వచ్చిందని గుణం గంగరాజు గారి దగ్గర విన్నాం, కరెక్టేనా? కరెక్ట్. ఎలా వచ్చింది అవకాశం? ఈ అసిస్ట్ చేస్తున్నప్పుడు లైక్ ఆఫ్టర్ సమ్ టైమ్ ఐ రియలీ ఫెల్ట్ అంటే లైక్ ఇంకా అసిస్ట్ చేయడం ఆపేసి సినిమాలు ఏదన్నా మనం చేయాలని అసిస్ట్ చేస్తూ ట్రై చేయడం అన్నది ఇట్ వాజ్ లైక్ ఐ డి నాట్ అంటే ఆ ఫుల్ ఫోకస్ కాన్సన్ట్రేషన్ దాని మీద లేదు. అంటే ఆల్రెడీ ఒక బ్యాకప్ ఉంది కదా, అసిస్ట్ చేస్తున్నాను కదా ఆ ధైర్యం ఉంది. సో అందుకే అంత కొద్దిగా లేజీ యాటిట్యూడ్, బద్ధకం ఉండేది. సో దెన్ ఐ థాట్ ఓకే లైక్ ఐ క్విట్ అసిస్టెంట్షిప్ మానేసి దెన్ ఐ స్టార్టెడ్ ట్రయింగ్. సో చాలా రోజులు తిరిగాను. దెన్ మా ఫ్రెండ్ శ్రీ గుహ అని ఒకతను ఉన్నాడు, ఈ వాజ్ అంటే మాకు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో సీనియర్ అతను, ఎడిటింగ్ డిపార్ట్మెంట్లో ఈ వాజ్ వర్కింగ్ ఇన్ సో మెనీ ఫిల్మ్స్. సో అతను నాకు చాలా మందితో ఇంట్రడ్యూస్ చేశారు అనమాట. లైక్ ఫాదర్ ఫర్ ఆర్మీ అయినా కూడా లైక్ ఫైనాన్షియలీ వీ వర్ నాట్ సచ్ అ స్ట్రాంగ్ ఫ్యామిలీ. సో అండ్ ఇంట్లో నేను పెద్ద, సో ఐ హ్యాడ్ టు టేక్ కేర్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ అన్నట్టు ఒక ఫీల్ ఉండేది. సో ఆ ప్రాసెస్లో ఐ వాజ్ లైక్ వర్కింగ్ ట్రయింగ్ చాలా ఫ్రస్ట్రేషన్ టైప్ ఉండేది, డిప్రెషన్ టైప్ ఆల్మోస్ట్, బికాస్ లైక్ ఆల్మోస్ట్ లైక్ 1.5 years ఐ వాజ్ లైక్ నాట్ హ్యావింగ్ ఎనీ వర్క్ అండ్ అదర్ థింగ్స్. సో ఆ ప్రాసెస్లో ఏంటంటే దెన్ జస్ట్ ఎల్లో పీపుల్ అమృతం సీరియల్ ఒకటి చేస్తున్నారు. సో చందు వాజ్ ద డైరెక్టర్, చంద్రశేఖర్ రెడ్డి గారు. సో ఈ వాంటెడ్ ఆయనకు చాలా టిపికల్ రిక్వైర్మెంట్ ఉండేదండి. సో ఆ రిక్వైర్మెంట్లు ఎవరు ఫుల్ఫిల్ అయ్యేవారు కదా. ఆయనకి ఏంటంటే సీరియల్ చేసిన కెమెరామెన్ ఆయనకు వద్దు, ఎందుకంటే లైక్ సీరియల్ చేసే కెమెరామెన్ యాటిట్యూడ్ అంతా ఫాస్ట్గా చేసేయాలి, టైంకి చేసేయాలి, తొందరగా ఏదో ఒకటి చేసేయాలంటుంటుంది. సో ఆయనకు సినిమాలో వర్క్ చేసిన వాళ్ళు సీరియల్ వర్క్ చేయడానికి కావాలన్నమాట. సో అలాంటి రిక్వైర్మెంట్ నాకు. సో నాకేంటంటే లైక్ నాకు సీరియల్ చేయాలని లేదు, అంటే నాకు భయం వేసేది. అంటే ఒకసారి సీరియల్ చేసి అలవాటు అయిపోతే దెన్ ప్రాబ్లీ వన్స్ యూ గెట్ యూస్ టు ద మనీ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు, అంటే మంత్లీ రెగ్యులర్లీ డబ్బులు వస్తున్నాయి అనుకోండి, దాన్ని మళ్ళీ ఆపేసి మళ్ళీ సినిమాలు ట్రై చేయాలంటే ఇట్ ఈస్ డిఫికల్ట్. సో
నాకేంటంటే సీరియల్ ఆఫర్స్ వచ్చినా కూడా ఐ నెవర్ యాక్సెప్టెడ్, ఎప్పుడు చేయలేదు. ఎందుకంటే లైక్ నాకు సినిమాలు చేయాలని ఉంది. సో కానీ దట్ బ్రేకింగ్ పాయింట్ ఒకటి వస్తుంది అండి. సో దట్ వాస్ ద టైమ్ వెన్ దట్ సీరియల్ హ్యాపెండ్. సో ఇంకా ఏదో ఒక పని చేయాలి, ఇప్పుడు నాకు సినిమా కోసం ఎన్ని రోజులు ఆగవలసి. సో లక్కీలీ లైక్ ఐ యాక్సెప్టెడ్. సో దెన్ లైక్ ఐ మెట్ చందు అండ్ దెన్ వి డిస్కస్డ్ అండ్ ఇట్ జస్ట్ హ్యాపెండ్ లైక్ దట్. అమృతం ఇప్పుడు రీటెలికాస్ట్ కూడా అవుతుంది. సో దట్ వాస్ సంథింగ్ విచ్ అంటే ఇనిషియలీ 13-14 ఎపిసోడ్స్ చేశానండి. తర్వాత ద హోల్ టీమ్ వి జస్ట్ మూడ్ ఆన్ టు దిస్ ఫిల్మ్. అయితే అలా అయితే అవకాశం వచ్చింది. సో అయితే ఆపర్చునిటీ డిస్గైజ్ అంటారు కదండి. సో మన పని మనం చేయాలి, దేవుడు చూసుకుంటాడు, మీరు ఎక్కడికి వెళ్ళాలి దారిలో తీసుకెళ్తానండి. సో అయితే ఎగ్జాక్ట్లీ. సో అలా అమృతం చేయడం వల్ల ఇట్ వాజ్ అన్ ఆపర్చునిటీ ఇన్ డిస్గైజ్ దట్ ద సేమ్ టీమ్ డిడ్ అయితే. సో అయితేలో మొట్టమొదటిసారిగా సినిమాటోగ్రఫర్ అనే పేరు పడింది మీది, అంతేనా? దాని తర్వాత వచ్చిన అవకాశాలు ఎలా ఉన్నాయి? అందరికీ కొత్త సినిమా అండి. లైక్ దాంట్లో 5 people డెబ్యూడ్ యాజ్ డైరెక్టర్. అంటే చంద్రశేఖర్ రిలేటివ్గా యాజ్ డెబ్యూ డైరెక్టర్, దెన్ మీ సినిమాటోగ్రాఫర్ కళ్యాణి మలిక్, దెన్ ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ గారు, దెన్ ఎడిటర్ చందు అన్ని ఉండేవారు. సో వి ఆల్ 5 డెబ్యూడ్ ఇన్ దట్ ఫిల్మ్ అండ్ కంప్లీట్లీ న్యూ యాక్టర్స్ అండ్ ఆల్. ఇట్ వాస్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ టు షూట్. అది ఇట్ వాజ్ సక్సెస్ఫుల్ ఫిల్మ్ అండి, అందరికీ నచ్చింది. నా వర్క్ కూడా చాలామంది అప్రిషియేట్ చేశారు, చాలా బాగుంది అది ఇది అని. బట్ ఐ వాజ్ నాట్ గెటింగ్ ఎనీ ఆపర్చునిటీ ఆఫ్టర్ దట్. ఏమన్నారంటే లైక్ అంటే చాలా రియలిస్టిక్గా ఉంది, ఆర్ట్ సినిమా లాగా ఉంది, సో గ్లామర్ సినిమా చేయొచ్చా లేదా. సో ఐ వాజ్ లైక్, అంటే టు మీ పర్సనలీ ఏంటంటే లైక్ డూయింగ్ అ గ్లామరస్ ఫిల్మ్ వాజ్ మచ్ ఈజియర్. రియలిస్టిక్ అంటే మీరు లైట్స్ వాడి అది వాడనట్టు అలా రియలిస్టిక్గా అప్రోచ్ చేయడం అనేది ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్. ఐ అచీవ్ దట్ ఇన్ ద ఫస్ట్ ఫిల్మ్, కానీ జనాలకి ఏంటి అర్థం అవ్వట్లేదు. దెన్ స్లోలీ లైక్ స్టార్టెడ్ మీటింగ్ పీపుల్ అండ్ కొంతమంది వర్క్ తెలిసిన వాళ్ళు దెన్ స్టార్టెడ్ గివింగ్ మీ ఆపర్చునిటీస్ అండ్ ఆల్. అరుంధతి వాజ్ మచ్ లేటర్. ఇమీడియట్లీ ఆఫ్టర్ దట్ రాజమౌళితో సై కుదిరిందండి. దట్ వాజ్ అ బిగ్ బ్రేక్ ఫర్ మీ. దట్ ఈస్ థ్యాంక్స్ టు రాజమౌళి గారు. రమా గారు ఇస్ వైఫ్ వాజ్ వర్కింగ్ ఇన్ జెస్టెల్లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా చేసేవాళ్ళు. సో షీ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ ద యాక్టివిటీస్, అంటే అమృతం సీరియల్ కానివ్వండి, లైక్ అయితే కానీ. సో రాజమౌళి గారు ఏంటంటే ఈ యూస్ టు కమ్ ఆన్ టు సెట్స్ టు సీ మీట్ హర్ కైండ్ ఆఫ్. షీ వాజ్ ఆల్సో వర్కింగ్ యాజ్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్ ఇన్ దట్ ఫిల్మ్. అయితే సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్కి పనిచేసేవాళ్ళు. సో యూస్ టు కమ్ ఆన్ టు సెట్స్. సో ఆయన ఏంటంటే అప్పటికి సింహాద్రి వాజ్ వన్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్లీ సక్సెస్ఫుల్ ఫిల్మ్స్. సో లైక్ ఈ డిడ్ స్టూడెంట్ నెంబర్ 1 అండ్ ఆల్. సో లైక్ బట్ మా వర్కింగ్ కండిషన్స్ అంతా అతనికి ఏంటి, లైట్లు లేవు, ఒకరోజు ట్రాలీ ఉంటుంది, ఇంకో రోజు ఉండదు, ఒకరోజు లైట్లు వస్తాయి, ఇంకో రోజు ఉండవు. అంటే మాది ఎలా ఉండే అంటే లైక్ ఏది వస్తే ఒక దాంతో షూట్ చేయాలి. బట్ ఎక్స్ట్రీమ్లీ స్మాల్ బడ్జెట్ ఫిల్మ్. బట్ వెన్ ఈ సా ద రిజల్ట్ హీ వాజ్ రియలీ ఇంప్రెస్డ్. అంటే ఏంటి ఈ దాంట్లోనే ఇంత రిజల్ట్ తీసుకొచ్చారంటే ఓకే ఏదో ఉంది అబ్బాయిలో అన్నట్టు. సో దట్ వాజ్ ద కాన్ఫిడెన్స్ విచ్ హీ హ్యాడ్. సో దెన్ ఈ కాల్డ్ మీ ఒకరోజు కాల్ చేసి లైక్ ఇట్లా నేను నితిన్తో ఒక స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ సినిమా తీస్తున్నాను, ఐ వాంట్ యూ టు డూ దిస్, ఈ సినిమా చేయాలని అనుకుంటే. సో నాకే డౌట్ వచ్చింది యాక్చువల్లీ. నేను అడిగాను యాక్చువల్లీ, సార్ మీరు ఇంత పెద్ద హిట్ ఇచ్చారు, ఇండస్ట్రీస్ బిగ్గెస్ట్ హిట్, సో ఎవరైనా చేస్తారు, నన్నెందుకు అనుకుంటున్నారంటే. సో దెన్ ఈ టోల్డ్ మీ లైక్ నేను మీ ఏ కండిషన్లో వర్క్ చేశారో తెలుసు, రిజల్ట్ ఎలా ఉందో తెలుసు, సో ఐ కెన్ డెఫినెట్లీ ప్రొవైడ్ యూ బెటర్ ఆపర్చునిటీస్. సో ఆ బెటర్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తే ఐ థింక్ యూ కెన్ గివ్ బెటర్ రిజల్ట్ అని అనుకుంటున్నాను. సో ఐ వాజ్ లైక్ అంటే నా మీద ఇంత నమ్మకం పెట్టుకున్నారు. సో ఎవరైనా మిమ్మల్ని నమ్మితే అండి యూ టెన్ టు డూ లైక్ ఈవెన్ బెటర్. సో యూ ట్రై టు వర్క్. సో అలా సో ఈ బిలీవ్డ్ ఇన్ మీ. సో దెన్ ఇట్ జస్ట్ వర్క్డ్ అండ్ సో ఆఫ్టర్ సై ఇట్ వాజ్ లైక్ లైఫ్ వాజ్ సెట్ కైండ్ ఆఫ్ థింగ్ అన్నమాట. రాజమౌళి గారితో ఆయన 13 సినిమాలు చేస్తే మీరు 8 సినిమాలకి మీరే డైరెక్టర్ ఫోటోగ్రఫీ. సో చాలా అదృష్టవంతులు మీరు ఆ విధంగా చెప్పాలంటే. అంటే మీ ఇద్దరికి ఆ పొంతన కుదిరిందా? అంటే సింక్ బాగా కుదిరింది. అంటే దెన్ లైక్ ఇమీడియట్లీ సై తర్వాత లైక్ వి డిడ్ ఛత్రపతి, దెన్ యమదొంగ, దెన్ లైక్ మగధీర, బాహుబలి 2, దెన్ RRR. సో జస్ట్ అంటే లైక్ ద కైండ్ ఆఫ్ విజన్ హి హాస్, లైక్ ఇట్ ఈస్, ఐ థింక్ ఐ అండర్స్టాండ్ హిమ్ ఇన్ అ బెటర్ పాసిబుల్ వే. అంటే లైక్ టెక్నాలజీ ఎలా యూస్ చేసుకోవాలి అలాంటి సో మెనీ థింగ్స్. సో ఈజ్ ఆల్వేస్
Rajmouli was always pushing the boundaries of cinema. So I am lucky to be a part of that his journey. ఆర్ఆర్ఆర్ సినిమాకే చాలా అంటే ఆయనకు పేషెన్స్ చాలా తక్కువగా ఉంటుంది, చాలా కోపం పడుతుంటారని ఇవన్నీ వింటూ ఉంటాం మేము, ఎంత నిజమో తెలీదు. సో ఇలాంటి క్రాఫ్ట్స్లో ఇలాంటివి అవుతూ ఉంటాయి ఇబ్బందులు, అలాంటి ఎంత పేషెంట్గా ఉండాలంటారు? ఇనీషియల్ స్టేజెస్లో సాయి టైంలో ఈ వాజ్ వెరీ వెరీ ఇంపేషెంట్ అండి. అవునా? యా వెరీ వెరీ ఇంపేషెంట్. అంటే లైక్ ఏదైనా కోపం వస్తే చేతిలో మైక్ తీసుకొని పగలు కొట్టేవాళ్ళు, అలాంటివన్నీ చేసేవాళ్ళు. బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ నౌ ఈజ్ లైక్ మెచ్యూర్డ్ అవుట్ ఆర్ లైక్ ఐ డోంట్ నో వాట్, మేబీ ఓపిక ఇంకా పెరిగిందేమో. సో ఈ హాజ్ రియలీ లైక్ ఎగ్జాక్ట్లీ. సో నౌ ఈజ్ లైక్ బికమ్ మోర్ పేషెంట్ అండ్ ఈ అండర్స్టాండ్స్ ఓకే దీనికి ఇంత టైం పడుతుంది, లైక్ కైండ్ ఆఫ్ అ థింగ్ అండ్ ఆల్. సో నౌ obviously like with every film he is growing and we are all growing together. టైమే తీసుకుంటున్నారు కూడా. ఎక్కడండి తొందరగా ఇస్తారు 2 ఏళ్ళు. అంత టైం తీసుకున్న ద కైండ్ ఆఫ్ రిజల్ట్ యూ షుడ్ సీ అండ్ he has pushed Indian cinema to the next level. అంటే ఎవరు ఊహించుకోకుండా, అంటే ఒకప్పుడు లైక్ అంటే 80 crores 90 crores was the biggest kind of thing. Now we are talking about 1000-2000 crores and all, which is like unimaginable before Bahubali. So he is taking his time and he's also delivering, and it is not only helping Telugu industry, it's completely helping the Indian film industry going to the next level. And world cinema అయిపోయింది. Exactly. RRR సినిమాలో ఇటీవలే ఆస్కర్ వచ్చింది. సో ఆ పాటకి నాటు పాటకి ఎన్నో సార్లు చేశారు, ఎన్నో రోజులు చేశారు అని చెప్తూ ఉంటారు, విన్నాము మేమంతా. అందుకనే అది విశ్వవ్యాప్తంగా ఆస్కర్ కూడా తెచ్చింది, మనకి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక పేరు తెచ్చింది. మరి ఆ దానికి పడిన కృషి గురించి చెప్పండి. అంటే ప్రత్యేకంగా దానికోసం ఎక్కువ కృషి అలాంటి ఏం లేదు. రాజమౌళి గారితో ఏదైనా కూడా అది అంతే పేషెన్స్తో అంతే అలాగే తీయాలని ఉండి, అది చిన్న డైలాగ్ సీక్వెన్స్ కానివ్వండి, పెద్ద యాక్షన్ సీక్వెన్స్ కానివ్వండి, ఆర్ లైక్ ఆ సాంగ్ కానివ్వండి. సో ఇట్ ఈస్ లైక్ సో ఎవ్రీథింగ్ ఈజ్ కంప్లీట్ హార్డ్ వర్క్ అండ్ అంటే యజ్ఞం లాగా చేస్తాడండి. సో వీఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ ఇట్ కైండ్ ఆఫ్ ఎ థింగ్. సో ఈ పర్టికులర్లీ సాంగ్ వస్తే ఏంటంటే లైక్ the choreographer should equally be given complete credit అండి, like ప్రేమ్. బికాజ్ లైక్ అంటే నా పర్సనల్గా అండి, లైక్ వెన్ ఐ హర్డ్ ద సాంగ్ ఐ వాజ్ నాట్ దట్ ఇంప్రెస్డ్ విత్ ఇట్. అంటే ఏదో అంత బాగుంది అనుకున్నాను. బట్ వెన్ ద కొరియోగ్రఫీ చేసిన తర్వాత అండ్ ద వే ద యాక్టర్స్ వేర్ డాన్సింగ్ టు ఇట్, సడన్లీ లైక్ ద హోల్ ఎనర్జీ స్టార్టెడ్ బిల్డింగ్ ఆన్ టు ఇట్ అనమాట. సో వెన్ ఆ కంప్లీట్ ప్రాసెస్ అయిన తర్వాత ఇట్ స్టార్టెడ్ లుకింగ్ లైక్ వావ్. అంటే ఒక ఆ ప్రాసెస్ చూస్తే ఇట్ లుక్స్ లైక్ అ షార్ట్ ఫిల్మ్ బై ఇట్ సెల్ఫ్. దానికో మిడిల్ బిగినింగ్ ఎండ్ అన్నీ ఉన్నాయన్నమాట, ఒక కథ ఉంది దాంట్లో. సో దట్ వాజ్ లైక్ అ కంప్లీట్ ఫిల్మ్ అండ్ కొరియోగ్రాఫర్ అండ్ ద కైండ్ ఆఫ్ ఎనర్జీ విత్ బోత్ రామ్ చరణ్ అండ్ ఎన్టీఆర్ డాన్స్, లైక్ ఇట్ ఈస్ లైక్ క్రేజీ. అలాగే లైక్ ఈవెన్ ద డాన్సర్స్, బ్యాక్గ్రౌండ్ డాన్సర్స్, ద వే దే డిడ్, ఇట్ ఈస్ లైక్ అంటే కంప్లీట్ కలెక్టివ్ ఎఫర్ట్. మై బిగ్గెస్ట్ ఛాలెంజ్ వాజ్ లైక్ టు క్యాప్చరింగ్ దర్ ఇమోషన్స్ ఇన్ ద బెస్ట్ పాసిబుల్ వే. ఆథెంటిసిటీ ఆఫ్ ద టైమ్ అండ్ ప్లేస్ కరెక్ట్గా ఉండాలి, లైక్ సో దోస్ వేర్ మై ఛాలెంజెస్ విచ్ వాజ్ పార్ట్ ఆఫ్ ద హోల్ ఫిల్మ్. ఐఎమ్ రియలీ ఇంప్రెస్. అంటే అనుకోలేదు కానీ ఆ సాంగ్కి ఇంత వస్తుందని, బట్ ఐఎమ్ రియలీ లైక్ it's a great achievement and I think the whole of Indian film industry should be and will be proud of this. And అంతే కాకుండా మా అందరినీ ఆకట్టుకున్న అంశం ఏంటంటే RRRలో టైగర్ ఎన్టీఆర్ గారే పరిగెడుతుంటే వెనకాల ఇంకో యానిమల్ అండ్ టైగర్ పరిగెత్తడం. అంటే ఒక టైగర్ ఎలాగో పరిగెడుతుంది, వెనకాల ఇంకో, అది చేయడం, క్యాప్చర్ చేయడం చాలా కష్టమని విన్నాం మేము. రాజమౌళి గారు ఏంటంటే ఎవ్రీ సినిమాకి ఒక విజన్ ఉంటుందండి. సో లైక్ ఏదన్నా కథ చెప్పే ముందు లైక్ ఆర్ లైక్ ఏదన్నా లైక్ ఎవరికన్నా కొత్త వాళ్ళకి ఈ సినిమా గురించి చెప్పే ముందు ఈ షోస్ సంథింగ్ అబౌట్ దట్ ఫిల్మ్. సో బాహుబలిలో ఏంటంటే లైక్ ఈ యూస్ టు షో వాటర్ ఫాల్, ఒక డయాగ్రామ్ ఉండేది, ఒక కాన్సెప్ట్ ఆర్ట్. సో ఇంత పెద్ద జలపాతం ఉంది, ఇంత పెద్ద వాటర్ ఫాల్ ఉంది, సో దిస్ ఈజ్ వాట్ ద విజన్ ఈజ్ అన్నట్టు. సో అలాగా RRRకి వచ్చేసరికి ద విజన్ వాజ్ దిస్ సీక్వెన్స్. దీన్ని ఒక హాలీవుడ్ ప్రీవిజువలైజేషన్ ఉన్నారు, సో అతను ప్రీవిజువలైజ్ చేశాడు అనమాట ఈ సీక్వెన్స్. అంటే శ్రీనివాస్ మోహన్ గారు అండ్ కాన్సెప్ట్ ఆర్టిస్ట్ గోపి వాళ్ళందరూ లైక్ డైరెక్టర్ గారు చెప్పిన తర్వాత వీ డిడ్ లాట్స్ ఆఫ్ స్టోరీ బోర్డింగ్ అదంతా చేసిన తర్వాత కాన్సెప్ట్ ఆర్ట్ అయిన తర్వాత ప్రీవిజువలైజేషన్ చేశారు. యాక్చువల్లీ ఆ ప్రీవిజువలైజేషన్ రియలీ లైక్ ఇట్ వాజ్ లైక్ వన్ ఆఫ్ ద గ్రేట్ ప్రీవిజువలైజేషన్ ఐ హవ్ ఎవర్ సీన్. అంటే మన ఇండియన్ కండిషన్స్కి వచ్చేసరికి ఐ హ్యావ్ నాట్ సీన్ ఎనీథింగ్ బెటర్ దెన్ దట్. సో ఆ సీక్వెన్స్ చూసిన తర్వాత ఓకే దట్ మోటివేటెడ్ అస్ సో మచ్. అంటే ఓహో ఇలాంటి సినిమా మనం తీస్తున్నామా అన్నట్టు ఒక మోటివేషన్ వచ్చింది. బికాజ్ లైక్ ఎవ్రీ షాట్ దట్ పర్సన్ డిజైన్డ్ అండ్ వాజ్ లైక్ అంటే ఇది మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చా,
చేయగలమా అంటే ఇప్పుడు కంప్యూటర్లో ఏంటంటే ఓకే లైక్ ఒక టైగర్ ఉంది, మనిషి ఉన్నాడు, పరిగెడతారు, అలాంటి అని ఈజీగా చేసేయచ్చు ఎనీథింగ్ అండ్ అదర్ థింగ్స్. టు ఎగ్జిక్యూట్ ఇట్ ఆన్ లొకేషన్ వాజ్ అ బిగ్ ఛాలెంజ్. సో బట్ దట్ వాస్ అంటే స్కెచ్ చేస్తారా అండి? ఎలా ప్రీ విజువలైజేషన్ అంటే ఏంటంటే యానిమేషన్ లాగా ఉంటుందండి. సో లైక్ యూ విల్ ఎగ్జాక్ట్లీ నో ఓకే ఈ షార్ట్ లెంత్ ఇక్కడ నుండి ఇక్కడికి పరిగెత్తాడు, సో ఈ తర్వాత ఈ యాక్షన్ చేశాడు, సో ఎవ్రీథింగ్ ఇట్స్ లైక్ అన్ యానిమేషన్ ఫిల్మ్, ఒక కార్టూన్ సినిమా లాగా ఉంటుంది. సో దట్ ఈస్ విల్ గివ్ యూ అన్ ఎగ్జాక్ట్ ఐడియా ఆఫ్ వాట్ వీఆర్ డూయింగ్. మీ పని కూడా సులువు అయిపోతుంది. డెఫినెట్లీ సులువు అవుతుంది. ఇవన్నీ ఒక లెక్క అవుతాయి. మీరు రాజమౌళి గారితో చేసిన సినిమాలన్నీ. అరుంధతి మరో లెక్క. అరుంధతి అనే సినిమా అది కూడా చాలా పెద్ద హిట్ సినిమా. సో దాంట్లో అవకాశం ఎలా వచ్చింది? నేను ఛత్రపతి అన్న సినిమా చేశానండి. ఛత్రపతిలో వీ డిడ్ వన్ షార్క్ ఎపిసోడ్ ఒకటి చేశాము. నాకు పర్సనల్గా వన్ ఆఫ్ ద ఫస్ట్ ఇంటరాక్షన్స్ ఆఫ్ విఎఫ్ఎక్స్ ఎలా చేయాలన్నట్టు, దట్ వాజ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ ఎక్స్పీరియన్సెస్ అండ్ వీఆర్ నాట్ హ్యాపీ విత్ దట్. మేము అనుకున్నంత రాలేదు, ఎందుకంటే అప్పుడు ఏదైనా కరెక్షన్ చెప్పాలన్నా ఏదైనా చేయాలన్నా కూడా ఇట్ టు టేక్ లాట్స్ ఆఫ్ టైం. అంటే లైక్ ఒక చేప వెనకాల చేపలు వెళ్తున్నాయి, ఆ చేపల కలర్ కొద్దిగా వేరేగా మార్చాలంటే సార్ వీ కెన్ డూ ఇట్ సార్, బట్ ఇట్ విల్ టేక్ 3-4 days, 4-5 రోజులు పడుతుంది అది చూడాలంటే అని. అంటే చిన్న చిన్న కరెక్షన్స్ చెప్పాలన్నా కూడా, సో ఆఫ్టర్ సర్టన్ పాయింట్ మేము విఎఫ్ఎక్స్ వాళ్ళకి కరెక్షన్ ఏదైనా చెప్పాలన్నా కూడా ఇంకా ఆలోచించే వాళ్ళం. సో ఓకే లైక్ మనకు బేసిక్గా ఇది వచ్చేస్తే సరిపోద్ది అన్నట్టు ఆ లెవెల్లో వీ ఎగ్జిక్యూటెడ్. ఇట్ ఈస్ మోర్ లైక్ బికాస్ వీ అంటే ఇట్ వాజ్ అ ఫస్ట్ వెంచర్ ఇన్ టు ఇట్ విఎఫ్ఎక్స్ ఎలా అని. సో ఫైర్ ఫ్లై అన్న కంపెనీ డిడ్ దట్ ఫిల్మ్ అండి. సో లైక్ శ్యామ్ వాజ్ డూయింగ్, శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు, సో లైక్ అరుంధతి ప్లాన్ చేసేటప్పుడు, సో దెన్ ఫైర్ ఫ్లై కంపెనీ వాజ్ డూయింగ్ ద విజువల్ ఎఫెక్ట్స్ ఫర్ దట్ ఫిల్మ్. ఆ సినిమాకి అరుంధతి సినిమాకి విజువల్ ఎఫెక్ట్స్. సో వాళ్ళు ఏం చెప్పారంటే లైక్ మేము ఇన్ని రోజులు మాకు బ్లూ స్క్రీన్ చాలామంది షూట్ చేశారు, బట్ ద బెస్ట్ బ్లూ స్క్రీన్ వర్క్ చేసింది సెంథిల్ ఛత్రపతికి చేశాడు. సో బట్ ఆల్సో లైక్ నాట్ ఓన్లీ బ్లూ స్క్రీన్ వర్క్, మిగతా సినిమా అంతా కూడా లైక్ యూ కెన్ సీ ఈజ్ ద వర్క్ ఈజ్ గుడ్, సో యూ కెన్ ట్రై ఇట్ వన్స్ అని వాళ్ళు రికమెండ్ చేశారు అనమాట. సో దట్స్ హౌ ఇట్ జస్ట్ హ్యాపెండ్ దట్. సో అలా లైక్ ఇట్ వర్క్. దెన్ ఐ మెట్ శ్యామ్. ఆ తర్వాత లైక్ ఇట్ జస్ట్ హ్యాపెండ్ దట్ I like the story very much, and like Shyam Prasad Reddy garu is like one hell of a ప్రొడ్యూసర్. అంటే సినిమా గురించి అంత అవగాహన ఉన్న ప్రొడ్యూసర్ నేను చూడలేదండి. ఈజ్ వన్ ప్రొడ్యూసర్ హూ కంప్లీట్లీ అండర్స్టాండ్ సినిమా అండ్ ద కైండ్ ఆఫ్ అంటే యూ ఆల్సో హ్యాస్ అ గ్రేట్ లెగసీ ఆఫ్ ఫిల్మ్స్. సో ఆయన సినిమాలు చేసిన అన్ని సినిమాలు ఆర్ లైక్ నెక్స్ట్ లెవెల్ ఫిల్మ్స్ ఆల్ ద టైమ్. ఆయనతో వర్క్ చేయడం అన్నది లైక్ వాజ్ వన్ ఆఫ్ ఎలా ఉందండి కోడి రామకృష్ణ గారితో పనిచేయడం? ఈజ్ అన్ అంటే ఎక్స్ట్రీమ్లీ ఈజీ పర్సన్ టు వర్క్ విత్ అండి. there is no stress at all ఆయనతో వర్క్ చేయడం అనేది. అంటే లైక్ యూస్ టు లీవ్ ద విజువల్ పార్ట్ టు మీ, లైక్ ఓకే లైక్ యూ సీ ఇట్, నేను నా యాక్టింగ్ చూసుకుంటాను, సో లైక్ యూ ఓకే నాకు ఈ క్లోజ్ కావాలి అని అలా చెప్పారు. సో ఐ యూస్ టు పుట్ ఇట్. దెన్ ఈజ్ లైక్ ఓకే లైక్ ఈజ్ నాట్ బాదర్డ్ అబౌట్ ఎనీథింగ్ ఎల్స్. ఈజ్ లైక్ నాకు ఎక్స్ప్రెషన్స్ కరెక్ట్ వస్తాయి, మిగతా అంతా మీరు చూసుకోండి అని. అంటే అదే జనరల్లీ ఏమైందంటే అండి, ఎవరైనా నమ్మారనుకోండి మళ్ళీ అంటే మనం ఎక్స్ట్రా కేర్ తీసుకుంటాం. ఓకే బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది, ఏంటి కలర్స్ ఎలా ఉన్నాయి, మిగతా జాగ్రత్త పడతారు. అంటే నాకు ఎప్పుడు కూడా కెరియర్లో ఐ ఫౌండ్ డైరెక్టర్స్ హూ కంప్లీట్లీ బిలీవ్డ్ ఇన్ వాట్ ఐ వాజ్ డూయింగ్. సో దానివల్ల ఏంటంటే కొద్దిగా ఎక్స్ట్రా జాగ్రత్త తీసుకోవాల్సి వచ్చిందనమాట. సో ఈజ్ అంటే కోటి రామకృష్ణ గారు వాజ్ వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ డైరెక్టర్స్ టు వర్క్ విత్ అండి. అంత పెద్ద హిట్ అవుతుంది అనుకున్నారండి? అంటే అనుకోలేదండి. మంచి సినిమా తీస్తున్నామని అనుకున్నాం, కానీ అంటే అంత సినిమాలు థియేటర్లకు అలా జనాలు అలా వచ్చేస్తారని అనుకోలేదు యాక్చువల్లీ. లైక్ because it was like for Anushka garu also it was like relatively a third or fourth film to her, and it was like very very challenging, but she also did a great job on that film. లో మొదటిసారి విఎఫ్ఎక్స్ అన్నారు మీరు. దాని తర్వాత వచ్చిన సినిమాలు అంటే మీరు రాజమౌళి గారితో చేసిన సినిమాల్లో యమదొంగ ఉంది, అందులో కూడా చాలా ఉంది. దాని తర్వాత ఈగ, మగధీర, అన్నిట్లోనూ ఉన్నాయి వరుసగా ఇంకా పెడితే. సో మీరు విఎఫ్ఎక్స్ లో బెస్ట్ అనేసి సెటిల్ అయిపోయారేమో అందరూ. బాజు బిస్తరీనా గుర్తింపు రావడం కూడా చాలా కష్టమైన పని కదండి. యమదొంగ వాజ్ అంటే నాకు ఫస్ట్ మోస్ట్ ఛాలెంజింగ్ వాజ్ యమదొంగ అండి. లైక్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇన్ మై కెరియర్. యమలోకంలో రాజమౌళి గారికి ఏంటంటే లైక్ సడన్లీ లైక్ నేను ఆడియన్స్ని వేరే ప్రపంచానికి తీసుకెళ్ళాలి, సో ఆ ఫీల్ కంప్లీట్లీ వేరేగా ఉండాలి, సినిమా ఒకలాగా ఉండాలి, ఈ యమలోక పోర్షన్ కంప్లీట్లీ యూనిక్గా ఉండాలి
అన్న కాన్సెప్ట్తోని వీ స్టార్టెడ్ ఆఫ్. అంటే లైక్ రామోజీ ఫిల్మ్ సిటీలో లైక్ వీ పుట్ అప్ ఎ హ్యూజ్ సెట్ అండి. సో నేను అప్పటి వరకు ఏంటంటే లైక్ ఐ హడ్ ఓన్లీ వర్క్డ్ ఆన్ స్మాల్ సెట్స్ అలా చేశాను. అంత పెద్ద అంటే ఈ సై చేసినా కూడా ఇట్ వాజ్ అన్ ఎక్స్టీరియర్, కంప్లీట్లీ ఎక్స్టీరియర్లో రగ్బీ మ్యాచ్ అంతా షూట్ చేసాం అండ్ ఆల్. బట్ షూటింగ్ ఇన్ సచ్ అ బిగ్ ఇంటీరియర్ ఫ్లోర్ ఐ నెవర్ షాట్ అండి. లైక్ నాకు అంటే ఇట్ వాజ్ లైక్ వెరీ ఇంటిమిడేటింగ్, అంటే చాలా భయం వేసింది అంటే ఎలా షూట్ చేయాలి ఏంటి అని. సో ఆ సెట్ వర్క్ ఏంటంటే ఆల్మోస్ట్ 1.5 month పట్టింది అనమాట. లైక్ ఆనంద్ సాయి గారు సెట్ వేశారు యమలోకం సెట్. ఇట్ వాజ్ లైక్ 1.5 month పట్టింది. సో లైక్ ఎవ్రీ టైమ్ ప్రొడ్యూసర్ వాజ్ ఆస్కింగ్ అంటే లైట్ రిక్వైర్మెంట్ ఇవ్వండి, ఎలా ఇవ్వండి అంటే ఐ వాజ్ లైక్ లేదండి ఆలోచిస్తున్నాను అని. సో నేను మా అసిస్టెంట్స్తో రోజు వెళ్ళి లైక్ ఐ యూస్ టు థింక్ ఓకే ఎన్ని లైట్లు పెట్టాలి. సో నా క్యాల్కులేషన్ ప్రకారము లైక్ అంటే చాలా అన్బిలీవబుల్ నంబర్ ఆఫ్ లైట్స్ వస్తున్నాయి. కాదు ఇంకా ఎక్కువ వస్తున్నాయా. సో ఐ వాజ్ లైక్ నాట్ అండర్స్టాండింగ్, అంటే ఇది నేను ప్రొడ్యూసర్కి చెప్పాలా, చెప్తే ప్రొడ్యూసర్ ఏంటి నన్నేమంటాడు. సో ఇట్ వాజ్ లైక్ అ బిగ్ కాంటెంప్లేషన్ వాజ్ హ్యాపెనింగ్ ఫర్. అంటే లైక్ రోజు ప్రొడ్యూసర్ మనం అడిగేవాడు ఏంటండి లైక్ మీరు ఇంకా ఇవ్వట్లేదు అంటే, లేదు సార్ నేను నాకు 2 రోజులు టైం ఇవ్వండి అని అలా. సో ఇట్ వాజ్ లైక్ ఎవ్రీ డే ఐ వాజ్ క్యాల్కులేటింగ్. సో లైక్ మా అసిస్టెంట్స్తో వెళ్ళి లైక్ చిన్న ఎక్స్పెరిమెంట్స్ ఒక కార్నర్లో వెళ్ళి కొన్ని లైట్లు తీసుకొని ఇలా లైట్ చేస్తే ఎలా ఉంటుంది ఐ వాజ్ డూయింగ్. సో ఫైనలీ లైక్ ఇంకా టైం లేకపోతే చెప్పాను సార్ ఇట్లా నాకు కొన్ని వందల లైట్లు కావాలి లైక్ అలాంటిది అంటే లైక్ సమ్ 20-30 జనరేటర్స్ ఐ నీడ్. సో అంటే ప్రొడ్యూసర్ ఓకే అన్నాడు. ఐ వాజ్ లైక్ ఇదే నేను ముందే చెప్పాను కదా లైక్ లాస్ట్ 1-10 days నుండి నేను టెన్షన్ పడుతున్నాను. ఫియర్ ఆఫ్ ద వుల్ఫ్ ఇస్ మోర్ దెన్ ద వుల్ఫ్ అన్నట్టు. లైక్ అంటే యాక్చువల్ ఈవెంట్ కంటే ఆ ఈవెంట్ గురించి ఆలోచించడమే మనకు ఎక్కువ టెన్షన్. సో ఇట్ వాజ్ లైక్ దట్. సో అలాగా లైక్ సో వన్స్ ఐ గాట్ ఇట్ ఐ హ్యాడ్ అ ఫ్యూ ఛాలెంజెస్ అంటే నేను చాలా పౌరాణిక సినిమాలు చూశాను అనమాట. యమదొంగ రీసెర్చ్ ప్రకారం అంటే మన ముందు ఎలా చేశారు లైక్ అంటే రాజుల సినిమాలు ఎలా చేశారు. సో నాకు కానీ లైక్ ఒక గ్లేరింగ్ థింగ్ నాకు ఏమనిపించింది అంటే లైక్ ఆ సినిమాలలో ఎక్కువ షాడోస్ ఉండేటి అండి గ్రౌండ్ మీద. సో లైక్ అంటే జనాలు నడుస్తూ అంటే మన క్రికెట్లో 4 ఫ్లడ్ లైట్స్లో ఎలా వస్తాయి అలా షాడోస్ ఉండేటి విచ్ వాజ్ వెరీ డిస్ట్రాక్టింగ్ టు మీ. అంటే లైక్ నాకు అది అంటే జనరలీ మా నార్మల్ ఆడియన్స్ చూస్తే దృష్టికి వెళ్ళదండి. అంటే ఎందుకంటే యు ఆర్ ఆల్వేస్ ఆక్యుపైడ్ ఓన్లీ ద యాక్టర్, అంటే యాక్టర్ ఎలా ఉన్నాడు ఏం చేస్తున్నాడు దట్ ఈస్ ద థింగ్. సో యాజ్ అ సినిమాటోగ్రాఫర్ లైక్ ఐ డిడ్ అంటే ఒక్కోసారి కొంతమంది ఆడియన్స్కి డిస్ట్రాక్షన్గా ఉంటుందండి. ఫ్యూ పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇట్, సడన్లీ ఫీల్ ఏంటి సడన్లీ డిస్ట్రాక్షన్. సో అది ఆడియన్స్కి అలా డిస్ట్రాక్షన్గా రావద్దు అని దట్ వాజ్ మై ఐడియా. సో ఆ టైంలో ఏంటంటే లైక్ ఓకే లైక్ దానికోసం లైక్ ఐ హ్యాడ్ టు యూజ్ వెరీ సాఫ్ట్ లైట్. ఆ సాఫ్ట్ లైట్ కోసం నేను అన్ని లైట్లు యూజ్ చేయాల్సి వచ్చింది. లైక్ అంటే 100 లైట్లు అంటే రామోజీలో ఉన్న లైట్లు అన్నీ వాడేసి తర్వాత బాంబే నుండి కొన్ని లైట్లు తెప్పించి సో అలా లైక్ సో ద నంబర్ ఆఫ్ లైట్స్ వాస్ బికాస్ ఐ డిడ్ నాట్ అంటే ఆ షాడోస్ ఉండకుండా నీట్గా బికాస్ డైరెక్టర్ గారు వాంటెడ్ టు ఈ యమలోకం ఒక వేరే ప్రపంచానికి తీసుకెళ్ళినట్టు ఆడియన్స్ వెళ్ళిపోయామన్నట్టు ఆడియన్స్ ఫీల్ అవ్వాలని. సో దానికోసం సాఫ్ట్ లైట్ క్రియేట్ చేయడానికి అంత లైట్లు ఎక్కువ వాడాల్సి వచ్చింది. అంటే ఇప్పుడు జనరల్ ఏంటంటే ఒక లైట్ వేసేస్తే ఇంత ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ వస్తుంది. ఆ లైట్ వేసిన తర్వాత డిఫ్యూజర్స్ 2-3 వాడితే లైట్ ఇంటెన్సిటీ తగ్గిపోతుంది. సో బికాస్ ఆఫ్ దట్ ఐ హ్యాడ్ టు యూజ్ లాట్స్ ఆఫ్ లైట్స్. ఇంకో ప్రాబ్లం ఏంటంటే అంత లైట్స్ వేయడం తర్వాత స్కిన్ టోన్స్ విల్ స్టార్ట్ లుకింగ్ వెరీ నైస్. సాఫ్ట్ లైట్లో ఎప్పుడు స్కిన్ అంతా బాగా అనిపిస్తుంది. కానీ మై డైరెక్టర్ వాజ్ నాట్ హ్యాపీ. డైరెక్టర్ ఏంటంటే లైక్ అంతా బాగుంది సెంథిల్ కానీ కిరీటంలో ఆ షైన్ రావట్లేదు, అన్ని వీ యూజ్ లాట్స్ ఆఫ్ జ్యువెలరీ స్టోన్స్ అవన్నీ. సో దాంట్లో ఐ వాంట్ దట్ గ్లిటర్ లేదు అంటే ఐ వాజ్ లైక్ లిటరలీ లైక్ లేదు అర్థమైంది నాకు. సో లైక్ హౌ టు గెట్ ఇట్ అన్నది బికాజ్ అంటే గ్లిటర్ రావాలంటే హార్ష్ లైట్స్ ఉండాలండి, స్ట్రాంగ్ లైట్ ఉండాలి. స్ట్రాంగ్ లైట్ ఏంటంటే ఐ కింద షాడోస్ నోస్ కింద షాడోస్ అన్నీ వస్తాయి. సో ఐ హ్యాడ్ టు డివైజ్ సంథింగ్. సో ఆ టైంలో దెన్ లైక్ వి థాట్ మా అసిస్టెంట్స్ అందరితో ఇట్లా ప్రాబ్లం ఉంది అదంటే సో లైక్ వీ కేమ్ అప్ విత్ వన్ స్మాల్ సొల్యూషన్. సో కెమెరా వెనకాల వీ యూజ్డ్ వన్ బాక్స్, అంటే మేము దానికి గ్లిటర్ బాక్స్ అని పేరు పెట్టినాము. అన్ని బేర్ బల్బ్స్ ఉంటాయి కదండి 100 watts బల్బ్స్ అవన్నీ. ఆ బల్బ్స్ అన్నిట్లో లైక్ అన్ని లైట్స్ పెట్టి ఒక బాక్స్ తయారు చేసాం. అది దట్ ఈస్ అ బ్రైట్ లైట్ బట్ బికాస్ సో మెనీ లైట్స్ వేర్ దేర్ షాడోస్ వేర్ నాట్ కమింగ్ లైక్ హార్ష్గా బట్ స్టోన్స్ వేర్ క్యాచింగ్ దట్ గ్లిటర్. సో అది కాంబినేషన్ బాగా వర్కౌట్ అయింది.
సో అలా ఇట్ జస్ట్ కేమ్ అవుట్ వెల్ అండ్ ఎక్స్పెరిమెంట్. దట్స్ సో డైరెక్టర్ వాజ్ హ్యాపీ, ఐ వాజ్ హ్యాపీ కైండ్ ఆఫ్ థింగ్. దట్ వాజ్ బిగ్ ఛాలెంజ్ ఫర్ మీ. అది అంటే ఇంటిమిడేటింగ్ సెట్ అనమాట అది నాకు. సో ఆఫ్టర్ దట్ ఐ వాజ్ లైక్, ఎంత పెద్ద సెట్ ఇచ్చినా ఐ వాజ్ లైక్ ఓకే ఐ కెన్ హ్యాండిల్ ఇట్ అన్న ఒక ధైర్యం వచ్చింది. దట్ గేవ్ మీ దట్ కాన్ఫిడెన్స్. సో ఆ తర్వాత ద బిగ్గెస్ట్ థింగ్ వాజ్ ఈగా. అంటే ఇంత పెద్ద సెట్ నాకు భయం లేదు కాదు. ఈగా వచ్చిన తర్వాత ఇట్ వాజ్ లైక్ అ వెరీ, అంటే ఎలా షూట్ చేయాలి. లెన్స్ సైజ్ తీసుకుంటే ఇంత ఉంటుందండి రఫ్లీ. లెన్స్ ఈజ్ లైక్ దిస్, ద గ్లాస్ ఫ్రంట్ పార్ట్. ఈగా ఈజ్ ఓన్లీ దిస్ మచ్. సో ఇప్పుడు నేను గ్రౌండ్ లెవెల్లో పెట్టానంటే ఈగా ఇక్కడ ఉంటే నా లెన్స్ ఇక్కడ పైకి ఉంటుంది. ఈగా హైట్కి తీసుకెళ్ళిన లెన్స్ ఈజ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్. సో హౌ టు క్యాప్చర్ ఇట్ అన్నది ఇట్ వాజ్ లైక్ అ బిగ్ ఛాలెంజ్. సో దానికి లైక్ మై రీసెర్చ్, పార్ట్ ఆఫ్ మై రీసెర్చ్ వాజ్ ఈ హాలీవుడ్ యానిమేషన్ సినిమాలు ఉన్నాయండి చాలా, బగ్స్ లైఫ్ అలాంటివన్నీ, కొన్ని ఈగలు దోమల మీద సినిమా తీసినవి చాలా ఉన్నాయి. సో అలాంటి రెఫరెన్సెస్ చూశాను. బట్ ఆ రెఫరెన్స్ ఏంటంటే దిస్ యానిమేషన్లో ఏంటంటే లైక్ యూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. బట్ షూటింగ్ ఇన్ రియల్ లైఫ్ వాజ్ అ బిగ్ ఛాలెంజ్. సో వాట్ కైండ్ ఆఫ్ దానికి లెన్సెస్ ఎలా వాడాలి ఏంటి. సో దానికి లైక్ ఇనీషియలీ టెస్ట్ షూట్ చేసినప్పుడు దెర్ వాజ్, అంటే అప్పుడు ఒక SI2K అన్న కెమెరా ఉండేదండి. లైక్ సో సిలికాన్ గ్రాఫిక్స్ వాళ్ళు దే లాంచ్డ్ వన్ కెమెరా. దట్ కెమెరా ఏంటంటే లెన్స్ ఒకటే ఉండేదండి. లెన్స్కి దే వాజ్ ఎ కేబుల్ అటాచ్డ్. సో యువర్ కెమెరా వాజ్ ఓన్లీ దిస్ మచ్ వాట్ యూఆర్ హోల్డింగ్ విత్ యువర్ హ్యాండ్. So small, but the whole information was traveling through a fiber optics cable, which the camera body is completely ekkadana verega pettochu anamata. So your movement can be like wherever you can take the camera like this in your hand. Cell phone la ankondi with a wire. Yeah, sort of kind of. So ala undedi. So but aa camera entante was resolution chala takku undedandi aa camera. So I couldn't use that camera for actual shoot. So test shoot ki daniki vaadam actually. How do net quality ante then like we found out that periscopic lenses ani alanti anni lenses different lenses unnai. So we use macro lenses, periscope lenses, alanti anni lenses anni kottaga vaadi. So a problem lenses tho problem entante like they need lots of light ante lots of light they need. అంటే సపోజ్ ఇప్పుడు ఇలా ఉందనుకోండి, ఇలాంటి సీన్ ఆ లెన్సెస్లో షూట్ చేయాలంటే యూ నీడ్ టు యూజ్ అట్లీస్ట్ 10 times మోర్ లైట్ దెన్ దిస్. సో దట్ విల్ క్రియేట్ లాట్స్ ఆఫ్ హీట్. అంటే ఇప్పుడైతే LED లైట్స్ అవన్నీ ఉన్నాయండి. సో అర్లియర్ దేవర్ లైక్ ఓన్లీ వార్మ్ లైట్స్ అలాంటివన్నీ. సో ద కైండ్ ఆఫ్ ఈగా టైంలో. సో ఈగా వాజ్, అంటే కెమెరా కూడా వాజ్ లైక్ వీ షాట్ ఈగా ఇన్ ఫిల్మ్ నెగిటివ్. ఇట్ వాజ్ నాట్ ఎ డిజిటల్ కెమెరా. సో దానికి అంటే రెజల్యూషన్ లాగా అంటే లైక్ ASA వాజ్ ఓన్లీ 500 ASA. నౌ కెమెరా మినిమం ASA ఇస్ 800. సో అంటే 3200 ASA కూడా తక్కువ లైట్స్తో షూట్ చేయొచ్చు ఇప్పుడు. ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ వాజ్ లైక్ అంత లైట్ వాడాలి అలాంటి లెన్సెస్ వాడితే. సో వీ హ్యాడ్ వెరీ పర్టికులర్ ఏ సీక్వెన్స్కి వాడాలి ఏంటి అలాంటివన్నీ. సో దట్ వాజ్ కంప్లీట్లీ అంటే న్యూ వే ఆఫ్ లుకింగ్ ఎట్ థింగ్స్ ఫర్ మీ. సో ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ వీ కుడ్ పుల్ ఇట్ ఆఫ్. అంటే ఇప్పటివరకు నా లైఫ్లో మోస్ట్ ఛాలెంజింగ్ ఫిల్మ్ వాజ్ ఈగా అండి. మగధీరాకి ఇప్పటికి మీరు చేసిన RRRకి తేడా తెలుస్తుంది. టెక్నాలజీలోను అన్నిట్లోనూ అప్గ్రేడ్ అయ్యాం మనం. మరి ఇప్పుడున్న టెక్నాలజీతో మగధీర లాంటి సినిమా తీసుంటే ఇంకా బెటర్గా తీసేవాళ్ళం అని అనిపిస్తుందా? మీకేమనిపిస్తుంది? అంటే టెక్నాలజీ కాదేమని, కానీ లైక్ ముందేంటంటే లైక్ ఇప్పుడు నేను ఆ సినిమాలు మగధీర అవి చూసినప్పుడు ఓకే లైక్ వీ సీ ద మిస్టేక్స్ విచ్ వీ హ్యావ్ డన్ అండి. అంటే అప్పుడు అవర్ విజన్ వాజ్ ఓన్లీ లిమిటెడ్ టు దట్. అంటే ఈవెన్ అంటే టెక్నాలజీ ఉన్నా కూడా విజన్ ఒకటి ఉండాలండి. సో చాలా మందికి ఏంటంటే టెక్నాలజీ మీరు ఎంత ప్రొవైడ్ చేసినా కూడా విజన్ ఉండదండి. సో దే డోంట్ నో లైక్ ఓకే దిస్ ఈజ్ వాట్ ఈజ్ రైట్ ఆర్ దిస్ ఈజ్ వాట్ ఈజ్ రాంగ్, ఆర్ ఈ టెక్నాలజీ ఇంకా పుష్ చేయొచ్చు, వీ కెన్ గెట్ బెటర్ అని. సో అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ ప్రాబ్లీ మై విజన్ వాజ్ ఓన్లీ లిమిటెడ్ టు దట్. సో మగధీర వాజ్ బెస్ట్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ టు దట్, అంటే ఆ టైంలో దట్ వాజ్ ద బెస్ట్ థింగ్. సో ప్రాబ్లీ ఆబ్వియస్లీ ఈరోజు ఇఫ్ వీ కెన్ డూ దట్ ఫిల్మ్ టుడే, సో ప్రాబ్లీ లైక్ వీ కెన్ డెఫినెట్లీ గివ్ బెటర్ క్వాలిటీ దెన్ దట్. అంటే ఇంకోటి ఏంటంటే లైక్ అప్పుడు బడ్జెట్ కూడా ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ మగధీర వాజ్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ బడ్జెట్ ఫిల్మ్, లైక్ అరౌండ్ 35 crores or something like that. బట్ ఇప్పుడు 35 crores సినిమా అంటే ఇట్స్ లైక్ నాట్ పాసిబుల్. ద కైండ్ ఆఫ్ బడ్జెట్ వి స్పెంట్ ఆన్ RRR is around 400 crores. So there is 35 crores, there is 400 crores. So like the time is changing. యాక్చువల్లీ వర్క్ హ్యాస్ బికమ్ మచ్ ఈజియర్ అండి. అంటే మగధీరలో మేము అంత కష్టపడినంత ఇప్పుడు కష్టపడనక్కర్లేదు, బికాజ్ లైక్ టెక్నాలజీ హెస్ మేడ్ లైఫ్ ఈజియర్, అడ్వాన్స్డ్. సో బట్
ఇప్పుడు మగధీర చేస్తే డెఫినెట్లీ ఇట్ విల్ బి డెఫినెట్లీ మచ్ బెటర్ ఇన్ సో మెనీ లెవెల్స్. మీరు అన్నారు టెక్నాలజీ పెరిగింది చాలా సులువుగా ఉందని. అలాంటప్పుడు డిజిటలైజేషన్ వచ్చిన తర్వాత ఎక్కువ టేక్స్ పర్లేదు, డిజిటలే కదా, ఫిలిం కాదు కదా, ఫిలింలో కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. కానీ ఇప్పుడు డిజిటల్ అయినందుకు ఎక్కువ టేక్స్ తీసుకోవడం, ఎక్కువ టైం వేస్ట్ అవుతుంది అన్న అభిప్రాయం కూడా ఉంది. అంటే ఇట్ డిపెండ్స్ అండి వాట్ యు ఆర్ లుకింగ్ అట్. ఇఫ్ యు ఆర్ అంటే మీకు ఫైనల్ ఎండ్ ప్రోడక్ట్ ఇలా కావాలి అని తెలుసుకొని మీరు దాన్ని ఇంప్రొవైజ్ చేస్తే అది ఇట్ ఈస్ లైక్ అంటే పెయింటింగ్లో బెటర్మెంట్ ఉంది. మీకు ఏం కావాలో తెలియక ఏదో చేస్తూ మరి ఇంకో ఉంది కదా చేస్తూ ఉంటే ఆబ్వియస్లీ దట్స్ అ వేస్ట్ ఆఫ్ టైమ్ అండ్ మనీ ఫర్ ఎవ్రీ వన్ అండి. ఇన్ డిజిటల్ ఆల్సో ఇస్ వెరీ హై. ఇఫ్ యు ఆర్ యూజింగ్ ద సేమ్ హార్డ్ డిస్క్ స్పేస్, హార్డ్ డిస్క్ స్పేస్ ఇస్ ఆల్సో వెరీ ఎక్స్పెన్సివ్ అండి. అంటే పీపుల్ డోంట్ క్యాల్కులేట్ ఇట్. అంటే మన ముందేంటంటే రోల్ అయిపోయేది, 400 feet రోల్ అయిపోయేది, తెలుస్తుంది మనకు ఒక బాక్స్ పెడితే ఇంత డబ్బులు అని తెలిసేది. ఇప్పుడు డిజిటల్లో లైక్ యూ హ్యావ్ లైక్ వన్ చిప్లో ఎంత అవుతుందో తెలియదు. ఫైనలీ లైక్ వెన్ యూ గో టు డిఐ అండ్ అదర్ థింగ్ దెన్ దే విల్ గివ్ అ బిల్ ఇన్ ద ఎండ్. అంటే క్రెడిట్ కార్డ్ లాగా, మన క్రెడిట్ కార్డ్ ఉంటే మనకు తెలియదు ఎంత ఖర్చు చేస్తున్నాం అని. సో వీ కీప్ స్వైపింగ్ అండ్ అదర్ థింగ్స్. ఇన్ ద సేమ్ వే డిజిటల్ ఇస్ లైక్ దట్. బట్ ఇట్స్ ఆల్సో ఎక్స్పెన్సివ్ అండ్ ఇట్ ఈస్ నాట్ పాస్ అయి వచ్చిన తర్వాత అవకాశాలు రావడం అన్నది కూడా కష్టం. అంటే మీకు ఎవరు పరిచయం లేదన్నారు, మరి అలాంటిది మొదటి అవకాశం మీకు ఎలా వచ్చింది, ఎవరిచ్చారు? ఒక ప్రీమియర్ ఇన్స్టిట్యూట్, ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుండి వచ్చాను. సో ఐ థాట్ ఓకే లైక్ మంచి రెడ్ కార్పెట్ వెల్కమ్ దొరుకుతుంది ఊహించుకున్నాను లేండి. సో లైక్ అంటే లైక్ అంత ప్రీమియర్ ఇన్స్టిట్యూట్, వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ద కంట్రీ, రాగానే ఆఫర్స్ వస్తాయి అనుకున్నాను. బట్ నథింగ్ లైక్ దట్ హ్యాపెండ్. డైరెక్ట్లీ అంటే ఇంకా అసిస్టెంట్ చేయడం అక్కర్లేదు, డైరెక్ట్లీ వెళ్ళి సినిమాటోగ్రఫీ యాజ్ ఎ కెమెరామెన్గా చేసేయాలి అని. సో తిరిగాను చాలా మంది దగ్గర. సో అందరూ కలవడం ఓకే లైక్ ఓకే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఉండా అది కలిసారు, కానీ బట్ అవకాశం మాత్రం ఎవరు ఇవ్వలేదు. సో అప్పుడు లైక్ ఐ మెట్ జయంత్ పరాంజీ గారు కలిసాను. సో ఆయన పాపం చాలా ఫీల్ అయ్యి ఓకే ఆయన అర్థమైంది నా ఎంతూజియాజం అదంతా అర్థమై పిలిచి చెప్పారు. మా ఫ్రెండ్ శ్రీ గుహ అని ఒకతను ఉన్నాడు. ఈ వాజ్ అంటే మాకు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో సీనియర్ అతను, ఎడిటింగ్ డిపార్ట్మెంట్లో. ఈ వాజ్ వర్కింగ్ ఇన్ సో మెనీ ఫిల్మ్స్. సో అతను నాకు చాలా మందితో ఇంట్రడ్యూస్ చేశారు అనమాట. లైక్ ఫాదర్ ఫర్ ఆర్మీ అయినా కూడా లైక్ ఫైనాన్షియలీ వీ వర్ నాట్ సచ్ అ స్ట్రాంగ్ ఫ్యామిలీ. సో అండ్ ఇంట్లో నేను పెద్ద, సో ఐ హ్యాడ్ టు టేక్ కేర్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ అన్నట్టు ఒక ఫీల్ ఉండేది. సో ఆ ప్రాసెస్లో ఐ వాజ్ లైక్ వర్కింగ్, ట్రయింగ్ చాలా ఫ్రస్ట్రేషన్ టైప్ ఉండేది, డిప్రెషన్ టైప్ ఆల్మోస్ట్. బికాస్ లైక్ ఆల్మోస్ట్ లైక్ 1.5 years ఐ వాజ్ లైక్ నాట్ హ్యావింగ్ ఎనీ వర్క్ అండ్ అదర్ థింగ్స్. సో ఆ ప్రాసెస్లో ఏంటంటే దెన్ జస్ట్ ఎల్లో పీపుల్ అమృతం సీరియల్ ఒకటి చేస్తున్నారు. సో చందు వాజ్ ద డైరెక్టర్, చంద్రశేఖర్ రెడ్డి గారు. సో ఈ వాంటెడ్, ఆయనకు చాలా టిపికల్ రిక్వైర్మెంట్ ఉండేదండి. సో ఆ రిక్వైర్మెంట్లు ఎవరు ఫుల్ఫిల్ అయ్యేవారు కదా. ఆయనకి ఏంటంటే సీరియల్ చేసిన కెమెరామెన్ ఆయనకు వద్దు, ఎందుకంటే లైక్ సీరియల్ చేసే కెమెరామెన్ యాటిట్యూడ్ అంతా ఫాస్ట్గా చేసేయాలి, టైంకి చేసేయాలి, తొందరగా ఏదో ఒకటి చేసేయాలంటుంటుంది. సో ఆయనకు సినిమాలో వర్క్ చేసిన వాళ్ళు సీరియల్ వర్క్ చేయడానికి కావాలన్నమాట. సో అలాంటి రిక్వైర్మెంట్ నాకు. సో నాకేంటంటే లైక్ అంటే లైక్ నాకు సీరియల్ చేయాలని లేదు, అంటే నాకు భయం వేసేది. అంటే ఒకసారి సీరియల్ చేసి అలవాటు అయిపోతే దెన్ ప్రాబ్లీ వన్స్ యూ గెట్ యూస్ టు ద మనీ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు, అంటే మంత్లీ రెగ్యులర్లీ డబ్బులు వస్తున్నాయి అనుకోండి, దాన్ని మళ్ళీ ఆపేసి మళ్ళీ సినిమాలు ట్రై చేయాలంటే ఇట్ వాస్ డిఫికల్ట్. సో ఇంకా ఏదో ఒక పని చేయాలి. ఇప్పుడు నాకు సినిమా కోసం ఎన్ని రోజులు ఆగవలసి. సో లక్కీలీ లైక్ ఐ యాక్సెప్టెడ్. సో దెన్ లైక్ ఐ మెట్ చందు అండ్ దెన్ వి డిస్కస్డ్ అండ్ ఇట్ జస్ట్ హ్యాపెండ్ లైక్ దట్. అమృతం ఇప్పుడు రీటెలికాస్ట్ కూడా అవుతుంది. సో దట్ వాస్ సంథింగ్ విచ్ అంటే ఇనిషియలీ 13-14 ఎపిసోడ్స్ చేశానండి. తర్వాత ద హోల్ టీమ్ వి జస్ట్ మూవ్డ్ ఆన్ టు దిస్ ఫిల్మ్. అయితే అలా అయితే అవకాశం వచ్చింది. సో అయితే ఆపర్చునిటీ డిస్గైజ్ అంటారు కదండి. సో మన పని మనం చేయాలి, దేవుడు చూసుకుంటాడు మీరు ఎక్కడికి వెళ్ళాలి, దారిలో తీసుకెళ్తాడు. సో అయితే ఎగ్జాక్ట్లీ. సో అలా అమృతం చేయడం వల్ల ఇట్ వాజ్ అన్ ఆపర్చునిటీ ఇన్ డిస్గైజ్ దట్ ద సేమ్ టీమ్ డిడ్ అయితే. సో అయితేలో మొట్టమొదటిసారిగా సినిమాటోగ్రఫర్ అనే పేరు పడింది మీది, అంతేనా? దాని తర్వాత వచ్చిన అవకాశాలు ఎలా ఉన్నాయి? అది ఇట్ వాజ్ సక్సెస్ఫుల్ ఫిల్మ్ అండి, అందరికీ నచ్చింది. నా వర్క్ కూడా చాలా మంది అప్రిషియేట్ చేశారు, చాలా బాగుంది అది ఇది అని. బట్ ఐ వాజ్ నాట్ గెటింగ్ ఎనీ ఆపర్చునిటీ ఆఫ్టర్ దట్. ఏమన్నారంటే లైక్ అంటే చాలా రియలిస్టిక్గా ఉంది, ఆర్ట్ సినిమా లాగా ఉంది, సో గ్లామర్ సినిమా చేయొచ్చా లేదా. సో ఐ వాజ్ లైక్, అంటే టు మీ పర్సనలీ ఏంటంటే లైక్ డూయింగ్ అ గ్లామరస్ ఫిల్మ్ వాజ్ మచ్ ఈజియర్. రియలిస్టిక్ అంటే మీరు లైట్స్ వాడి అది వాడనట్టు అలా రియలిస్టిక్గా అప్రోచ్ చేయడం అనేది ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్.
ఐ అచీవ్ దట్ ఇన్ ద ఫస్ట్ ఫిల్మ్, కానీ జనాలకి ఏంటి అర్థం అవ్వట్లేదు. దెన్ స్లోలీ లైక్ స్టార్టెడ్ మీటింగ్ పీపుల్ అండ్ కొంతమంది వర్క్ తెలిసిన వాళ్ళు దెన్ స్టార్టెడ్ గివింగ్ మీ ఆపర్చునిటీస్ అండ్ ఆల్. అరుంధతి సినిమా, అరుంధతి వాజ్ మచ్ లేటర్. ఇమీడియట్లీ ఆఫ్టర్ దట్ రాజమౌళితో సై కుదిరిందండి. దట్ వాజ్ అ బిగ్ బ్రేక్ ఫర్ మీ. దట్ ఈస్ థ్యాంక్స్ టు రాజమౌళి గారు. మీరు ఆయనకు దొరికారా, ఆయన మీకు దొరికారా? రమా గారు ఇస్ వైఫ్ వాజ్ వర్కింగ్ ఇన్ జెస్టెల్లో. జెస్టెల్లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా చేసేవాళ్ళు. సో షీ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ ద యాక్టివిటీస్, అంటే అమృతం సీరియల్ కానివ్వండి, లైక్ అయితే కానీ. సో రాజమౌళి గారు ఏంటంటే యూస్ టు కమ్ ఆన్ టు సెట్స్ టు సీ మీట్ హర్ కైండ్ ఆఫ్. షీ వాజ్ ఆల్సో వర్కింగ్ యాజ్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్ ఇన్ దట్ ఫిల్మ్. అయితే సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్కి పనిచేసేవాళ్ళు. సో యూస్ టు కమ్ ఆన్ టు సెట్స్. సో ఆయన ఏంటంటే అప్పటికి సింహాద్రి వాజ్ వన్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్లీ సక్సెస్ఫుల్ ఫిల్మ్స్. సో లైక్ ఈ డిడ్ స్టూడెంట్ నెంబర్ 1 అండ్ ఆల్. సో లైక్ సో బట్ మా వర్కింగ్ కండిషన్స్ అంతా అతనికి ఏంటి, లైట్లు లేవు, ఒకరోజు ట్రాలీ ఉంటుంది, ఇంకో రోజు ఉండదు, ఒకరోజు లైట్లు వస్తాయి, ఇంకో రోజు ఉండవు. అంటే మాది ఎలా ఉండే అంటే లైక్ ఏది వస్తే ఒక దాంతో షూట్ చేయాలి. బట్ ఎక్స్ట్రీమ్లీ స్మాల్ బడ్జెట్ ఫిల్మ్. బట్ వెన్ ఈ సా ద రిజల్ట్ హీ వాజ్ రియలీ ఇంప్రెస్డ్. అంటే ఏంటి ఈ దాంట్లోనే ఇంత రిజల్ట్ తీసుకొచ్చారంటే ఓకే ఏదో ఉంది అబ్బాయిలో అన్నట్టు. సో దట్ వాజ్ ద కాన్ఫిడెన్స్ విచ్ హీ హ్యాడ్. సో దెన్ ఈ కాల్డ్ మీ ఒకరోజు కాల్ చేసి లైక్ ఇట్లా నేను నితిన్తో ఒక స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ సినిమా తీస్తున్నాను, ఐ వాంట్ యూ టు డూ దిస్, ఈ సినిమా చేయాలని అనుకుంటే. సో నాకే డౌట్ వచ్చింది యాక్చువల్లీ. నేను అడిగాను యాక్చువల్లీ, సార్ మీరు ఇంత పెద్ద హిట్ ఇచ్చారు, ఇండస్ట్రీస్ బిగ్గెస్ట్ హిట్, సో ఎవరైనా చేస్తారు, నన్నెందుకు అనుకుంటున్నారంటే. సో దెన్ ఈ టోల్డ్ మీ లైక్ నేను మీ ఏ కండిషన్లో వర్క్ చేశారో తెలుసు, రిజల్ట్ ఎలా ఉందో తెలుసు, సో ఐ కెన్ డెఫినెట్లీ ప్రొవైడ్ యూ బెటర్ ఆపర్చునిటీస్. సో ఆ బెటర్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తే ఐ థింక్ యూ కెన్ గివ్ బెటర్ రిజల్ట్ అని అనుకుంటున్నాను. సో ఐ వాజ్ లైక్ అంటే నా మీద ఇంత నమ్మకం పెట్టుకున్నారు. సో ఎవరైనా మిమ్మల్ని నమ్మితే అండి యూ టెన్ టు డూ లైక్ ఈవెన్ బెటర్. సో యూ ట్రై టు వర్క్. సో అలా సో ఈ బిలీవ్డ్ ఇన్ మీ. సో దెన్ ఇట్ జస్ట్ వర్క్డ్ అండ్ సో ఆఫ్టర్ సై ఇట్ వాజ్ లైక్ లైఫ్ వాజ్ సెట్ కైండ్ ఆఫ్ థింగ్ అన్నమాట. రాజమౌళి గారితో ఆయన 13 సినిమాలు చేస్తే మీరు 8 సినిమాలకి మీరే డైరెక్టర్ ఫోటోగ్రఫీ. సో చాలా అదృష్టవంతులు మీరు ఆ విధంగా చెప్పాలంటే. అంటే మీ ఇద్దరికి ఆ పొంతన కుదిరిందా? అంటే సింక్ బాగా కుదిరింది. అంటే దెన్ లైక్ ఇమీడియట్లీ సాయి తర్వాత లైక్ వి డిడ్ ఛత్రపతి, దెన్ యమదొంగ, దెన్ లైక్ మగధీర, బాహుబలి 2, దెన్ RRR. సో జస్ట్ అంటే లైక్ ద కైండ్ ఆఫ్ విజన్ హి హాస్, లైక్ ఇట్ ఈస్, ఐ థింక్ ఐ అండర్స్టాండ్ హిమ్ ఇన్ అ బెటర్ పాసిబుల్ వే. అంటే లైక్ టెక్నాలజీ ఎలా యూస్ చేసుకోవాలి అలాంటి సో మెనీ థింగ్స్. రాజమౌళి వాజ్ ఆల్వేస్ పుషింగ్ ద బౌండరీస్ ఆఫ్ సినిమా. సో ఐఎమ్ లక్కీ టు బి ఎ పార్ట్ ఆఫ్ దట్ హిస్ జర్నీ. ఛత్రపతిలో మొదటిసారి విఎఫ్ఎక్స్ అన్నారు మీరు. దాని తర్వాత వచ్చిన సినిమాలు అంటే మీరు రాజమౌళి గారితో చేసిన సినిమాల్లో యమదొంగ ఉంది, అందులో కూడా చాలా ఉంది. దాని తర్వాత ఈగ, మగధీర, అన్నిట్లోనూ ఉన్నాయి వరుసగా ఇంకా పెడితే. సో మీరు విఎఫ్ఎక్స్ లో బెస్ట్ అనేసి సెటిల్ అయిపోయారేమో అందరూ, బాగా చూపిస్తారీనా. గుర్తింపు రావడం కూడా చాలా కష్టమైన పని కదండి. యమదొంగ వాజ్ అంటే నాకు ఫస్ట్ మోస్ట్ ఛాలెంజింగ్ వాజ్ యమదొంగ అండి. లైక్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇన్ మై కెరియర్. యమలోకంలో రాజమౌళి గారికి ఏంటంటే లైక్ సడన్లీ లైక్ నేను ఆడియన్స్ని వేరే ప్రపంచానికి తీసుకెళ్ళాలి, సో ఆ ఫీల్ కంప్లీట్లీ వేరేగా ఉండాలి, సినిమా ఒకలాగా ఉండాలి, ఈ యమలోక పోర్షన్ కంప్లీట్లీ యూనిక్గా ఉండాలి అన్న కాన్సెప్ట్తోని వి స్టార్టెడ్ ఆఫ్. అంటే లైక్ రామోజీ ఫిల్మ్ సిటీలో లైక్ వి పుట్ అప్ ఎ హ్యూజ్ సెట్ అండి. సో నా క్యాల్కులేషన్ ప్రకారము లైక్ అంటే చాలా అన్బిలీవబుల్ నంబర్ ఆఫ్ లైట్స్ వస్తున్నాయి. కాదు కదా, ఇంకా ఎక్కువ వస్తున్నాయి. సో ఐ వాజ్ లైక్ నాట్ అండర్స్టాండింగ్, అంటే ఇది నేను ప్రొడ్యూసర్కి చెప్పాలా, చెప్తే ప్రొడ్యూసర్ ఏంటి నన్నేమంటాడు. సో ఇట్ వాజ్ లైక్ అ బిగ్ కాంటెంప్లేషన్ వాజ్ హ్యాపెనింగ్ ఫర్. అంటే లైక్ రోజు ప్రొడ్యూసర్ మనం అడిగేవాడు ఏంటండి లైక్ మీరు ఇంకా ఇవ్వట్లేదు అంటే, లేదు సార్ నేను నాకు 2 రోజులు టైం ఇవ్వండి అని అలా. సో ఇట్ వాజ్ లైక్ ఎవ్రీ డే ఐ వాజ్ క్యాల్కులేటింగ్. సో లైక్ మా అసిస్టెంట్స్తో వెళ్ళి లైక్ చిన్న ఎక్స్పెరిమెంట్స్ ఒక కార్నర్లో వెళ్ళి కొన్ని లైట్లు తీసుకొని ఇలా లైట్ చేస్తే ఎలా ఉంటుంది ఐ వాజ్ డూయింగ్. సో ఫైనలీ లైక్ ఇంకా టైం లేకపోతే చెప్పాను సార్ ఇట్లా నాకు కొన్ని వందల లైట్లు కావాలి, లైక్ అలాంటిది అంటే లైక్ సమ్ 20-30 జనరేటర్స్ ఐ నీడ్. సో అంటే ప్రొడ్యూసర్ ఓకే అన్నాడు. ఐ వాజ్ లైక్ ఇదే నేను ముందే చెప్పాను కదా, లైక్ లాస్ట్ 1-10 days నుండి నేను టెన్షన్ పడుతున్నాను. సినిమాటోగ్రాఫర్ ప్రొడ్యూసర్ గారు డబ్బైనా మన డబ్బులాగే ఆలోచిస్తాం.
ఫియర్ ఆఫ్ ద వుల్ఫ్ ఈజ్ మోర్ దెన్ ద వుల్ఫ్ అన్నట్టు, లైక్ అంటే యాక్చువల్ ఈవెంట్ కంటే ఆ ఈవెంట్ గురించి ఆలోచించడమే మనకు ఎక్కువ టెన్షన్. సో ఇట్ వాజ్ లైక్ దట్. సో అలాగా లైక్ సో వన్స్ ఐ గాట్ ఇట్, ఐ హ్యాడ్ అ ఫ్యూ ఛాలెంజెస్ అండి. అంటే నేను చాలా పౌరాణిక సినిమాలు చూశాను అనమాట. దాని యమదొంగ రీసెర్చ్ ప్రకారం అక్కడ మన ముందు ఎలా చేశారు, లైక్ అంటే రాజుల సినిమాలు ఎలా చేశారు. సో నాకు కానీ లైక్ ఒక గ్లేరింగ్ థింగ్ నాకు ఏమనిపించింది అంటే లైక్ ఆ సినిమాలలో ఎక్కువ షాడోస్ ఉండేటి అండి గ్రౌండ్ మీద. సో లైక్ అంటే జనాలు నడుస్తూ అంటే మన క్రికెట్లో 4 ఫ్లడ్ లైట్స్లో ఎలా వస్తాయి అలా షాడోస్ ఉండేటి, విచ్ వాజ్ వెరీ డిస్ట్రాక్టింగ్ టు మీ. అంటే లైక్ నాకు అది అంటే జనరలీ మా నార్మల్ ఆడియన్స్ చూస్తే దృష్టికి వెళ్ళదండి. అంటే ఎందుకంటే యు ఆర్ ఆల్వేస్ ఆక్యుపైడ్ ఓన్లీ ద యాక్టర్, అంటే యాక్టర్ ఎలా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు, దట్ ఈస్ ద థింగ్. సో యాజ్ అ సినిమాటోగ్రాఫర్ లైక్ ఐ డిడ్ అంటే ఒక్కోసారి కొంతమంది ఆడియన్స్కి డిస్ట్రాక్షన్గా ఉంటుందండి. ఫ్యూ పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇట్, సడన్లీ ఫీల్ ఏంటి సడన్లీ డిస్ట్రాక్షన్. సో ఐ డి అది ఆడియన్స్కి అలా డిస్ట్రాక్షన్గా రావద్దు అని దట్ వాజ్ మై ఐడియా. సో ఆ టైంలో ఏంటంటే లైక్ ఓకే లైక్ దానికోసం లైక్ ఐ హ్యాడ్ టు యూజ్ వెరీ సాఫ్ట్ లైట్. ఆ సాఫ్ట్ లైట్ కోసం నేను అన్ని లైట్లు యూజ్ చేయాల్సి వచ్చింది. లైక్ అంటే 100 లైట్లు, అంటే రామోజీలో ఉన్న లైట్లు అన్నీ వాడేసి తర్వాత బాంబే నుండి కొన్ని లైట్లు తెప్పించి, సో అలా లైక్ సో ద నంబర్ ఆఫ్ లైట్స్ వాస్ బికాస్ ఐ డిడ్ నాట్ అంటే ఆ షాడోస్ ఉండకుండా నీట్గా, బికాస్ డైరెక్టర్ గారు వాంటెడ్ టు ఈ యమలోకం ఒక వేరే ప్రపంచానికి తీసుకెళ్ళినట్టు ఆడియన్స్ ఫీల్ వెళ్ళిపోయామన్నట్టు ఆడియన్స్ ఫీల్ అవ్వాలని. సో దానికోసం సో సాఫ్ట్ లైట్ క్రియేట్ చేయడానికి అంత లైట్లు ఎక్కువ వాడాల్సి వచ్చింది. అంటే ఇప్పుడు జనరల్ ఏంటంటే ఒక లైట్ వేసేస్తే ఇంత ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ వస్తుంది. ఆ లైట్ వేసిన తర్వాత డిఫ్యూజర్స్ 2-3 వాడితే లైట్ ఇంటెన్సిటీ తగ్గిపోతుంది. సో దట్ బికాస్ ఆఫ్ దట్ ఐ హ్యాడ్ టు యూజ్ లాట్స్ ఆఫ్ లైట్స్. ఇంకో ప్రాబ్లం ఏంటంటే అంత లైట్స్ వేయడం తర్వాత స్కిన్ టోన్స్ విల్ స్టార్ట్ లుకింగ్ వెరీ నైస్. సాఫ్ట్ లైట్లో ఎప్పుడు స్కిన్ అంతా బాగా అనిపిస్తుంది. కానీ మై డైరెక్టర్ వాజ్ నాట్ హ్యాపీ. డైరెక్టర్ ఏంటంటే లైక్ అంతా బాగుంది సెంథిల్, కానీ కిరీటంలో ఆ షైన్ రావట్లేదు, అన్ని వి యూజ్ లాట్స్ ఆఫ్ జ్యువెలరీ, స్టోన్స్ అవన్నీ. సో దాంట్లో ఐ వాంట్ దట్ గ్లిటర్ లేదు అంటే ఐ వాజ్ లైక్ లిటరలీ లైక్ లేదు అర్థమైంది నాకు. సో లైక్ హౌ టు గెట్ ఇట్ అన్నది, బికాజ్ అంటే గ్లిటర్ రావాలంటే హార్ష్ లైట్స్ ఉండాలండి, స్ట్రాంగ్ లైట్ ఉండాలి. స్ట్రాంగ్ లైట్ ఏంటంటే ఐ కింద షాడోస్, నోస్ కింద షాడోస్ అన్నీ వస్తాయి. సో ఐ హ్యాడ్ టు డివైజ్ సంథింగ్. సో ఆ టైంలో దెన్ లైక్ వి థాట్ మా అసిస్టెంట్స్ అందరితో ఇట్లా ప్రాబ్లం ఉంది అదంటే, సో లైక్ వీ కేమ్ అప్ విత్ వన్ స్మాల్ సొల్యూషన్. సో కెమెరా వెనకాల వీ యూజ్డ్ వన్ బాక్స్, అంటే మేము దానికి గ్లిటర్ బాక్స్ అని పేరు పెట్టినాము. అన్ని బేర్ బల్బ్స్ ఉంటాయి కదండి, 100 watts బల్బ్స్ అవన్నీ. ఆ బల్బ్స్ అన్నిట్లో లైక్ అన్ని లైట్స్ పెట్టి ఒక బాక్స్ తయారు చేసాం. అది దట్ ఈస్ అ బ్రైట్ లైట్, బట్ బికాస్ సో మెనీ లైట్స్ వేర్ దేర్, షాడోస్ వేర్ నాట్ కమింగ్ లైక్ హార్ష్గా, బట్ స్టోన్స్ వేర్ క్యాచింగ్ దట్ గ్లిటర్. సో అది కాంబినేషన్ బాగా వర్కౌట్ అయింది. సో అలా ఇట్ జస్ట్ కేమ్ అవుట్ వెల్ అండ్ ఎక్స్పెరిమెంట్. దట్స్ సో డైరెక్టర్ వాజ్ హ్యాపీ, ఐ వాజ్ హ్యాపీ కైండ్ ఆఫ్ అ థింగ్. దట్ వాజ్ బిగ్ ఛాలెంజ్ ఫర్ మీ. అది అంటే ఇంటిమిడేటింగ్ సెట్ అనమాట అది నాకు. సో ఆఫ్టర్ దట్ ఐ వాజ్ లైక్ ఎంత పెద్ద సెట్ ఇచ్చినా ఐ వాజ్ లైక్ ఓకే ఐ కెన్ హ్యాండిల్ ఇట్ అన్న ఒక ధైర్యం వచ్చింది. దట్ గేవ్ మీ దట్ కాన్ఫిడెన్స్. సో ఆ తర్వాత ద బిగ్గెస్ట్ థింగ్ వాజ్ ఈగా. అంటే ఇంత పెద్ద సెట్ నాకు భయం లేదు కాదు, ఈగా వచ్చిన తర్వాత ఇట్ వాజ్ లైక్ అ వెరీ, అంటే ఎలా షూట్ చేయాలి. లెన్స్ సైజ్ తీసుకుంటే ఇంత ఉంటుందండి రఫ్లీ. లెన్స్ ఈజ్ లైక్ దిస్, ద గ్లాస్ ఫ్రంట్ పార్ట్. ఈగా ఈజ్ ఓన్లీ దిస్ మచ్. సో ఇప్పుడు నేను గ్రౌండ్ లెవెల్లో పెట్టానంటే ఈగా ఇక్కడ ఉంటే నా లెన్స్ ఇక్కడ పైకి ఉంటుంది. ఈగా హైట్కి తీసుకెళ్ళిన లెన్స్ ఈజ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్. సో హౌ టు క్యాప్చర్ ఇట్ అన్నది ఇట్ వాజ్ లైక్ అ బిగ్ ఛాలెంజ్. సో దానికి లైక్ మై రీసెర్చ్, పార్ట్ ఆఫ్ మై రీసెర్చ్ వాజ్ ఈ హాలీవుడ్ యానిమేషన్ సినిమాలు ఉన్నాయండి చాలా, బగ్స్ లైఫ్ అలాంటివన్నీ, కొన్ని ఈగలు దోమల మీద సినిమా తీసినవి చాలా ఉన్నాయి. సో అలాంటి రెఫరెన్సెస్ చూశాను. బట్ ఆ రెఫరెన్స్ ఏంటంటే యానిమేషన్లో ఏంటంటే లైక్ యూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్, బట్ షూటింగ్ ఇన్ రియల్ లైఫ్ వాజ్ అ బిగ్ ఛాలెంజ్. సో వాట్ కైండ్ ఆఫ్ దానికి లెన్సెస్ ఎలా వాడాలి ఏంటి. సో దానికి లైక్ ఇనీషియలీ టెస్ట్ షూట్ చేసినప్పుడు దెర్ వాజ్, అంటే అప్పుడు ఒక SI2K అన్న కెమెరా ఉండేదండి. లైక్ యువర్ మూమెంట్ కెన్ బి లైక్ వేర్ ఎవర్ యూ కెన్ టేక్ ద కెమెరా లైక్ దిస్ ఇన్ యువర్ హ్యాండ్. సార్ట్ ఆఫ్ కైండ్ ఆఫ్. సో అలా ఉండేది. సో బట్ ఆ కెమెరా ఏంటంటే వాజ్ రెజల్యూషన్ చాలా తక్కువ ఉండేదండి ఆ కెమెరాకి. సో ఐ కుడెంట్ యూజ్ దట్ కెమెరా ఫర్ యాక్చువల్ షూట్. సో టెస్ట్ షూట్కి దానికి వాడాము యాక్చువల్లీ. హౌ డు నెట్ క్వాలిటీ అంటే దెన్ లైక్ వీ ఫౌండ్ అవుట్ దట్ పెరిస్కోపిక్ లెన్సెస్ అని, అలాంటి అన్ని లెన్సెస్ డిఫరెంట్ లెన్సెస్ ఉన్నాయి.
సో వీ యూజ్ మ్యాక్రో లెన్సెస్, పెరిస్కోప్ లెన్సెస్ అలాంటి అన్ని లెన్సెస్ అన్ని కొత్తగా వాడి. సో ఆ ప్రాబ్లం లెన్సెస్తో ప్రాబ్లం ఏంటంటే లైక్ దే నీడ్ లాట్స్ ఆఫ్ లైట్, అంటే లాట్స్ ఆఫ్ లైట్ అంటే లాట్స్ ఆఫ్ లైట్ దే నీడ్. సో ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ వీ కుడ్ పుల్ ఇట్ ఆఫ్. అంటే ఇప్పటివరకు నా లైఫ్లో మోస్ట్ ఛాలెంజింగ్ ఫిల్మ్ వాజ్ ఈగా అండి. మగధీరకి ఇప్పటికి మీరు చేసిన ఆర్ఆర్ఆర్కి తేడా తెలుస్తుంది, టెక్నాలజీలోను అన్నిట్లోనూ అప్గ్రేడే అయ్యాం మనం. మరి ఇప్పుడున్న టెక్నాలజీతో మగధీర లాంటి సినిమా తీసుంటే ఇంకా బెటర్గా తీసేవాళ్ళం అని అనిపిస్తుందా? మీకేమనిపిస్తుంది? ఇప్పుడు మగధీర చేస్తే డెఫినెట్లీ ఇట్ విల్ బి డెఫినెట్లీ మచ్ బెటర్ ఇన్ సో మెనీ లెవెల్స్. మీరు అన్నారు టెక్నాలజీ పెరిగింది, చాలా సులువుగా ఉందని. అలాంటప్పుడు డిజిటలైజేషన్ వచ్చిన తర్వాత ఎక్కువ టేక్స్ పర్లేదు, డిజిటలే కదా, ఫిలిం కాదు కదా, ఫిలింలో కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. కానీ ఇప్పుడు డిజిటల్ అయినందుకు ఎక్కువ టేక్స్ తీసుకోవడం, ఎక్కువ టైం వేస్ట్ అవుతుంది అన్న అభిప్రాయం కూడా ఉంది. అంటే ఇట్ డిపెండ్స్ అండి వాట్ యు ఆర్ లుకింగ్ అట్. ఇఫ్ యు ఆర్ అంటే మీకు ఫైనల్ ఎండ్ ప్రోడక్ట్ ఇలా కావాలి అని తెలుసుకొని మీరు దాన్ని ఇంప్రొవైజ్ చేస్తే అది ఇట్ ఈస్ లైక్ అంటే పెయింటింగ్లో బెటర్మెంట్ ఉంది. మీకు ఏం కావాలో తెలియక ఏదో చేస్తూ మరి ఇంకో ఉంది కదా చేస్తూ ఉంటే ఆబ్వియస్లీ దట్స్ అ వేస్ట్ ఆఫ్ టైమ్ అండ్ మనీ ఫర్ ఎవ్రీ వన్ అండి. In digital also is very very high. If you are using the same hard disk space is also very very expensive అండి. అంటే people don't calculate it. అంటే మన ముందేంటంటే రోల్ అయిపోయేది, 400 feet రోల్ అయిపోయేది, తెలుస్తుంది మనకు, ఒక బాక్స్ పెడితే ఇంత డబ్బులు అని తెలిసేది. ఇప్పుడు డిజిటల్లో లైక్ యూ హ్యావ్ లైక్ వన్ చిప్లో ఎంత అవుతుందో తెలియదు. ఫైనలీ లైక్ వెన్ యూ గో టు డిఐ అండ్ అదర్ థింగ్ దెన్ దే విల్ గివ్ అ బిల్ ఇన్ ద ఎండ్. అంటే క్రెడిట్ కార్డ్ లాగా, మన క్రెడిట్ కార్డ్ ఉంటే మనకు తెలియదు ఎంత ఖర్చు చేస్తున్నామని. సో వీ కీప్ స్వైపింగ్ అండ్ అదర్ థింగ్స్. సో ఇన్ ద సేమ్ వే డిజిటల్ ఇస్ లైక్ దట్. బట్ ఇట్స్ ఆల్సో ఎక్స్పెన్సివ్ అండ్ ఇట్ ఈస్ నాట్ చీప్. ఇప్పుడు ఏఐ వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నది వచ్చింది, దాంతో కూడా సినిమాలు చేసేస్తున్నారు. అండ్ ఆల్రెడీ కొన్ని చిన్నప్పుడు సో పలానా హీరోది మేము చేసేసాము షూట్ అని అలా అని చెప్తున్నారు. సో ఈ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నది మన సినిమాటోగ్రఫీకి ఎలా పనికొస్తుందంటారు? అది మంచిగా చేస్తుందంటారా లేకపోతే విపత్తులు తెస్తుందంటారా? టెక్నాలజీని ఈజ్ ఆల్వేస్ వీ హ్యావ్ టు అడాప్ట్ అండి. అంటే టెక్నాలజీ అన్నది డెఫినెట్లీ ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఇన్ మెనీ వేస్ అండి. అంటే దాన్ని మనం ఎలా యూజ్ చేస్తాం అనేది మన చేతిలో ఉందండి. సో బికాజ్ లైక్ వీ కాంట్ ఎస్కేప్ ఇట్. We can't escape technology. We have to live with it and how we use it. అంటే ఇప్పుడు డిజిటల్ వచ్చిన తర్వాత కూడా చాలామందికి అంటే డిజిటల్తో షూట్ చేస్తే ఇలా అయిపోద్ది అలా అయిపోతుంది, డిజిటల్ అంతా పార్ట్ చేస్తుంది, టాలెంట్ ఉండట్లేదు, ఎవరు పడితే జస్ట్ షూట్ చేస్తే వచ్చేస్తుంది బొమ్మ. సో వీ డోంట్ నీడ్ అ గుడ్ కెమెరామెన్, ఎనీ వన్ కెన్ షూట్ ఇట్, అలాంటివన్నీ వచ్చాయి. సో ఏ ఆల్సో ఈస్ కమింగ్ అలాంటిది అనిపిస్తుంది యాక్చువల్లీ. ప్రాబ్లీ లైక్ అంటే ఇప్పుడు చాట్ జీపీటీ వచ్చిన తర్వాత యూ డోంట్ నీడ్ రైటర్స్ అక్కర్లేదు, మీరు కథ చెప్తే అదే రాసేస్తుంది. ఆర్ లైక్ దెర్ ఇస్ మిడ్ జర్నీ డాలీ అని దాంట్లో ఏంటంటే యూ జస్ట్ హ్యావ్ టు టెల్ వాట్ ఇట్ వాంట్, ఇట్ కమ్స్ with a visual. It comes with a visual. So who is going to tell that? How much time are you going to spend on it? Avanni kuda as a director or as a cinematographer, I will not be sitting in front of ChatGPT and telling it, okay, like do this or like do that. It is not my work. My work is different. So the person who is do it, if he adapts that into his work will become easier. Correct. సో అలాగా లైక్ ఏఐ ఈస్ కమింగ్ ఇన్ టు ఆల్మోస్ట్ ఎవ్రీ ఫీల్డ్. ప్రాబ్లీ అంటే ఇంకా కెమెరా వరకు రాలేదు, బట్ ఇట్ లైక్ ప్రీ విజువలైజేషన్ అండ్ ఆల్ ఇట్ విల్ డెఫినెట్లీ బీ హెల్ప్ఫుల్ అండి. అంటే లైక్ మీరు ముందు ఈ సినిమా ఇలా పోస్టర్ డిజైనింగ్ కానివ్వండి, ఆర్ లైక్ క్యారెక్టర్ డిజైనింగ్, ఆర్ లైక్ స్టోరీ బోర్డింగ్, ప్రీ విజువలైజేషన్, ఈ స్టెప్స్ అన్నిటికీ లైక్ ఏఐ విల్ మేక్ యువర్ వర్క్ మచ్ ఫాస్టర్. అంటే ముందు ప్రాబ్లీ ఒక 1 year పడే పని యాక్చువల్లీ యూ కెన్ ప్రాబ్లీ ఫినిష్ ఇట్ ఆఫ్ ఇన్ 1.5 2 months కైండ్ ఆఫ్ థింగ్. టైం తగ్గుతుంది. సో లైక్ అండ్ ఇన్ ద సేమ్ డే పోస్ట్లో కూడా లైక్ ఏఐ ఈస్ కమింగ్ అప్ ఇన్ అ బిగ్ వే. లైక్ మ్యూజిక్, ఇట్ ఈస్ గివింగ్ మ్యూజిక్, ఇట్ ఈస్ గివింగ్ లైక్ అంటే గ్రేడింగ్లో ఇట్ ఈస్ హెల్పింగ్ అండ్ డిజైనింగ్ ద కలర్ స్కీమ్ అండ్ ఎవ్రీథింగ్. సో హౌ వి అడాప్ట్ చేసుకుంటే ప్రాసెస్ కంప్లీట్లీ ఈజీగా అయిపోతుందండి. అంటే అది మనం డిస్ట్రాయ్ చేస్తుందా అనేది కాదు. సో లైక్ సెల్ ఫోన్ వచ్చినప్పుడు ఒకలాగా ఉండేది, సెల్ ఫోన్ ముందు వేరే. సో అలాగే లైక్ ఇట్ ఎవ్రీ అట్ దిస్ పాయింట్ ఐ థింక్ ఏఐ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ హౌ సెల్ ఫోన్స్ చేంజ్డ్ అవర్ లైఫ్. ఏఐ విల్ చేంజ్ ద లైఫ్ ఇన్ సచ్ ఎ బిగ్ వే. సినిమా తీయడం అంతా ఒక ప్రాసెస్, తీసిన తర్వాత తెర మీద చూసి దాన్ని ఆనందించడం మరో ప్రాసెస్. సో ఆ ప్రాసెస్ని మీరు ఎలా ఎంజాయ్ చేస్తారు మీ ఫ్యామిలీతోనా ఎలాగా? Luckily, like me, my children, my wife, we all love films. So like regularly, like every Friday, we ఏదైనా మంచి సినిమా రిలీజ్ అయితే we all go together. Like so అలా ఏం చేస్తాం. సో like
అండ్ లక్కీలీ ఇప్పటివరకు నేను చేసిన సినిమాలన్నీ మా పిల్లలకి మా వైఫ్ కూడా నచ్చింది. దే వాచ్ ఇట్ రిపీట్. సో ఫైనలీ దే షుడ్ ఆల్సో లైక్, మనం ఏదో చేసాము వాళ్ళు ఏంటి ఈ సినిమా చేసాడు ఏంటి ఫీల్ అవ్వద్దు. ఐ రియలీ లైక్ వాచింగ్ ఫిల్మ్స్ అండి. మీ ఫ్యామిలీ గురించి చెప్పాలి, మీ శ్రీమతి గారు అండ్ మీ పిల్లలు. మై వైఫ్, మా భార్య పేరు రూహి అండి. షీ ఈజ్ అ యోగా గురు ఆర్ ఆచార్య ఆర్ వాట్ ఎవర్ యూ కాల్ ఇట్. షీ ఈజ్ ఫ్రమ్ ముంబై. సో అంటే హైదరాబాద్కి లైక్ యోగా సెటప్, బిజినెస్ సెటప్ చేయడానికి వాళ్ళ బాస్తో వచ్చిందనమాట. సో అట్ దట్ టైమ్ వీ మెట్ అండ్ ఆబ్వియస్లీ వీ ఫెల్ ఇన్ లవ్ అండ్ వీ గాట్ మ్యారీడ్. సో నౌ 2009 I think మగధీరా టైంలో వీ గాట్ మ్యారీడ్. సో వీ హ్యావ్ 2 sons. ఒకతని పేరు రయాన్ కార్తికేయన్ అండ్ ఇంకొకతను ధ్రువ. వన్ ఈజ్ అరౌండ్ 13.5 and one is around 12 years. So they are both studying. What I like is like both of them like movies and both of them like sports. So like so I feel very happy like అంటే ఇప్పుడే నేను I don't want to push them to like whatever like ఇలా చేయి అని కాదు. Okay, whatever they like I want to provide them whatever they feel like. So it is too early for them to decide anything. So I'm also waiting kind of thing. సో మీ శ్రీమతి గారు రూయి గారు ఆవిడ కూడా మీ ఆరోగ్యం చూసుకుంటూ మీతో యోగా అవి చేయిస్తారా? అంటే రూయి ఏంటంటే రూయి ఈజ్ అ సెలబ్రిటీ యోగా టీచర్ అండి. షీ టాట్ ప్రభాస్ అండ్ తమన్నా అండ్ సో షీ హాజ్ సెలబ్రిటీ స్టేటస్. సో అంటే ఏదో అంటారు కదండి లైక్ ద గ్రాస్ ఈజ్ గ్రీనర్ ఆన్ ద అదర్ సైడ్, అంటే గర్కి మురిగి దాల్ బరాబర్ అట్లా. సో ఆమె ఎంత పెద్దదైనా కూడా ఇంట్లో వచ్చిన తర్వాత షీ ఈజ్ మై వైఫ్ అండ్ ఆల్. సో I don't know, maybe I am not taking the advantage of her being a great yoga teacher. So మధ్యలో కొన్ని రోజులు కరోనా టైంలో అంటే ఆన్లైన్ కోర్స్ చెప్పేటప్పుడు ఆ టైంలో కొంచెం చేశాను. బట్ జనరలీ ఐ డోంట్ డూ సో మచ్ ఆఫ్ యోగా యాక్చువల్లీ లైక్. సో అప్పుడప్పుడు ఏదన్నా ఉంటే అప్పుడు చెప్తాను, అమ్మా ఇక్కడ ఈరోజు కొద్దిగా స్ట్రెస్గా ఉంది అది ఇది అంటే దెన్ షీల్ టెల్ సమ్ ఆసనాస్ టు డు. సో ఆ టైంలో చేస్తాను అప్పటికప్పుడు. ఎగ్జాక్ట్లీ. మీ అమ్మగారు నాన్నగారి పేర్లు వాళ్ళకి మీ సినిమాలు చూపించారా? వాళ్ళు ఎలా రెస్పాండ్ అయ్యారు? మా నాన్నగారి పేరు కృష్ణమూర్తి అండి. సో లైక్ మదర్ పేరు శ్యామలాదేవి. ఆబ్వియస్లీ లైక్ సినిమాలు దే రియలీ లైక్ మై వర్క్ అంటే దే ఆర్ నాట్ బిగ్ ఫిల్మ్ ఫ్యాన్స్ ఏం కాదు, బట్ ఓకే లైక్ ఓకే బాగా చేస్తున్నాడు, ఈ సక్సెస్ఫుల్, ఓకే లైక్ సెటిల్ అయ్యాడు అబ్బాయి అనేది దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. అండ్ ఆబ్వియస్లీ లైక్ మై కెరియర్ దే ఆర్ సపోర్టెడ్ మీ బికాస్ లైక్ లాంగ్ ప్యాచెస్ ఆఫ్ no work was there for quite some time. So that time they really supported me a lot. I am very very grateful about them. My father passed away when I was doing Bahubali. So that one regret is there, Bahubali చూడలేకపోయాడు అన్నట్టు. So like my mother is there, but recently she is not feeling well and she had a stroke and other things. So but till they could know like how my career was going, so వాళ్ళు చాలా ఆనందపడ్డారండి. లైక్ సో అంటే ఎవ్రీ సినిమాకి I used to take them and show the movies, తీసుకెళ్ళి సినిమా చూపించేవాడిని. సో దే వర్ లైక్ వెరీ వెరీ హ్యాపీ విత్ దట్. కీరవాణి గారి ఫ్యామిలీతో మీకు మంచి అనుబంధం ఉంది కదా, సో దాని గురించి చెప్పండి. అమృతం సీరియల్ చేసేటప్పుడు లైక్ అప్పటి నుండి లైక్ వల్లి గారు కానివ్వండి, లైక్ రమా గారు కానివ్వండి, దే యూస్ టు కమ్ ఆన్ టు సెట్స్ అండ్ లైక్ హెల్ప్ అస్ అవుట్ ఇన్ డూయింగ్ థింగ్స్. సో అప్పటి నుండి లైక్ బీన్ అసోసియేటెడ్ విత్ దేర్ ఫ్యామిలీ అండ్ ఐ నో ద కిడ్స్ అండ్ ఆల్సో వీ మీట్ రెగ్యులర్లీ. సో లైక్ సినిమా ఇండస్ట్రీలో ఇఫ్ I have anyone associated with this like this Rajmouli and family and Kiravani gar family are the people who like I look up to, and like if at all I have to ask any suggestions, they are the people I go up to అనమాట. అండ్ చిరంజీవి గారు మిమ్మల్ని మీ భార్య గారిని ఇంటికి పిలిచి మంచి అతిథిలాగా చూసుకున్నారు, భోజనానికి పిలిచారని విన్నాం. హౌ వాజ్ దట్ ఇన్సిడెంట్? ఆస్కర్ వచ్చిన తర్వాత లైక్ అందరిని సన్మానించారు కదండి. సో ఆ ప్రాసెస్లో లైక్ దే ఆల్సో ఇట్లా చిరంజీవి గారి గురించి ఏం చెప్పాలండి, ఈజ్ లైక్ అ గ్రేట్ హోస్ట్, దెర్ ఈస్ నో డౌట్ అబౌట్ ఇట్. సో ఈజ్ సచ్ ఎ హంబుల్ పర్సన్. సో ఐ గాట్ అన్ ఆపర్చునిటీ. మన మగధీరలో ఈ డిడ్ వన్ సాంగ్, స్మాల్ పార్ట్. యా డెఫినెట్లీ లైక్ whenever if time permits, God willing, if I definitely love to capture him on my camera. He's a great person to meet and have a chat with at any time. సినిమాలు అంతా తీసిన తర్వాత అవార్డ్స్ అన్నవి ఇంకో పెద్ద రివార్డ్స్. మీకు వచ్చిన అవార్డ్స్, మీకు వచ్చిన రికగ్నిషన్స్ గురించి? We feel happy and when your work is recognized
obviously like you feel happy, and I am very very happy that right from my first film my work అంటే నా పని recognition బాగా వచ్చింది, and I am very happy that whatever ఏ సినిమా చేసినా కూడా some kind of award I always get. So that is something which I really like, because ఏంటంటే like నా 20 years career లో I had done only some 15 films or something like that, and all the films have some kind of an award or other things. Adi, and when it comes to RRR, I was very satisfying ఏంటంటే like I got awards not only in India and like foreign countries, like there are so many awards with ante if you see the nominations చూస్తే కూడా like legends అంటే like cinematographyలో legendary figures తో పాటు నా పేరు అక్కడ ఉండడం was like on that itself was like okay, award వచ్చినా రాకపోయినా that was like an achievement kind of a thing, like అంటే when you are considered one of the best in the world. So obviously like అంటే ఒక తెలుగు సినిమా ఒక రీజనల్ సినిమా నుండి తీసి ఆ లెవెల్ ఆఫ్ రికగ్నిషన్ రావడం అన్నది ఇట్ ఇస్ లైక్ డ్రీమ్ కమ్ ట్రూ టైప్ ఆఫ్ సిచ్యువేషన్ అండి. You earned it. And the best was like recently like Oscar Academy sent me an invitation to be a part of their selection committee. Oh wow. So that is something which like Chala very like ante I don't know, like probably I am the first cinematographer from the country to get that honor. So Excellent. like I am like really thrilled, and అంటే ఇలాంటి అన్నీ వస్తే ఇంకోటి ఏంటంటే ఒక బాధ్యత పెరుగుతుంది. నెక్స్ట్ టైం సినిమా చేసేటప్పుడు ఏంటి ఇప్పుడు నేనే కాదు, ఇప్పుడు హాలీవుడ్ వాళ్ళు కూడా మన సినిమా చూస్తున్నారు, సో వీ హ్యావ్ టు యాక్చువల్లీ లివ్ అప్ టు దేర్ ఎక్స్పెక్టేషన్స్ అని ఒక చిన్న ఒక టెన్షన్ ఒకటి ఉంటుందండి. చాలా బాగుందండి మిమ్మల్ని ఇలా కలుసుకోవడం. అంటే మీ పని చూసాం, మేము మీ సినిమాలు చూసాము, కానీ మీతో ఇలా పర్సనల్గా మాట్లాడి మీ గురించి ఎన్నో విషయాలు, టెక్నికల్గా కూడా ఎన్నో విషయాలు తెలుసుకోవడం చాలా చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పాలన్నందుకు వచ్చారు, మీ అమూల్య సమయం మాకు ఇచ్చారు. ధన్యవాదాలు అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఈ కార్యక్రమాన్ని ఈటీవీ విన్ మొబైల్ యాప్లో కూడా వీక్షించండి.